హలో గైస్, వెల్కమ్ టు ఆర్వి ఎక్స్‌ప్లెయిన్స్. ఈ రోజు కూడా ఒక మంచి డ్రామాని తీసుకొచ్చాను. ఇవాళ డ్రామాలో మాత్రం మన హీరో ఏ మాటకు ఆ మాటే సూపర్ హ్యాండ్సమ్ గా ఉన్నాడు. ఇంకా చాలా మంచి మంచి మూమెంట్స్ ఉండబోతున్నాయి. సో ఎక్కడికి వెళ్లకుండా ఫుల్ వీడియో చూసి లైక్ చేసి, అలాగే వీలైతే 4 హార్ట్ సింబల్స్ కుదిరితే ఒక కమెంట్ పెట్టేసేయండి. ఇక లేట్ ఎందుకు డ్రామాలోకి వెళ్ళిపోదాం. డ్రామా స్టార్టింగ్ లో మనకి హీరో జిన్ ని చూపిస్తారు. అతని ఎదురుగా మన డ్రామా హీరోయిన్ అయిన షా ఉంటుంది. మనోడు ఒక డెవిల్ సీఈఓ కదా, సో సూపర్ యాటిట్యూడ్ తో మిస్ షావ్, మనమిద్దరం కలిసి పడుకున్నామని, మనకు బాబు కూడా ఉన్నాడని విన్నాను, నిజమేనా అని అడుగుతాడు. యాక్చువల్ గా ఒక హాఫ్ అన్ అవర్ ముందు ఏమై ఉంటుందంటే, షావ్ జిన్ ఆఫీస్ కి వచ్చి అతన్ని కలవడం కోసం రిసెప్షనిస్ట్ ని అడుగుతుంది. బట్ ఆమె అపాయింట్మెంట్ చెక్ చేస్తే అది 3 months తర్వాత ఉంటుంది. సో వెళ్లిపోమ్మని చెప్పడంతో షావ్ ఇమ్మీడియట్ గా రిసెప్షనిస్ట్ ని పట్టుకొని, అయితే మీ బాస్ కి చెప్పండి అతను త్వరలోనే తండ్రి కాబోతున్నాడని అని చెప్పగానే ఆ మాట విన్న అక్కడ ఉన్న వాళ్ళందరూ గుండెలు పగులుతాయి. ప్రెసెంట్ లో మనోడు అదే గుర్తు చేసి, మనం ఇద్దరం కలిసి పడుకున్నామని, మనకో బాబు కూడా ఉన్నాడని విన్నాను, నిజమేనా అని అంటే షావు కవర్ చేస్తూ, అయ్యయ్యో ఊరికే, నిజంగా మనకేమైనా బాబు ఉంటాడా ఏంటి అని చెప్తూ, మీకు ఇంకో విషయం చెప్పాలి, మీ కంపెనీ రిలీజ్ చేసిన డిజైన్స్ సేమ్ నా డిజైన్స్ లాగే ఉన్నాయి. ఇంతకు ముందు నేను ఎప్పుడు పబ్లిక్ లో ఈ డిజైన్స్ రిలీజ్ చేయలేదు, కానీ మీ డిజైన్స్ సేమ్ నా డిజైన్స్ లాగే ఉన్నాయి. ఖచ్చితంగా ఏదో మిస్అండర్స్టాండింగ్ జరుగుంటుంది అని అంటే మనోడు యాటిట్యూడ్ స్మైల్ ఇచ్చి, సిమిలర్ టైప్ ఆఫ్ ప్రొడక్ట్స్ మార్కెట్ లో చాలా యూజువల్ గా దొరుకుతూ ఉంటాయి. అది కాదు కానీ అసలు నువ్వెలా కన్ఫర్మ్ చేస్తావు మేం నీ డిజైన్స్ ని కాపీ చేశామని? కొంపతీసి మా డిజైన్స్ ఇన్స్పిరేషన్ గా నువ్వు డ్రా చేసి మా దగ్గరికి రాలేదు కదా అని అడిగితే హీరోయిన్ కి మండిద్ది. మీరు చెప్పింది కరెక్టే, కానీ నేను ఈ డిజైన్స్ లాస్ట్ ఇయరే వేశాను. వీటిని నా బాయ్ ఫ్రెండ్ కి తప్ప ఎవరికి చూపించలేదు. మీ డిజైన్స్ మాత్రం లాస్ట్ మంత్ మార్కెట్ లోకి రిలీజ్ అయ్యాయి అని చెప్తే అతను యాటిట్యూడ్ గా, సో వాట్, అయితే నువ్వు ఇక్కడికి వచ్చి నాకు చెప్పేదేంటి? నువ్వు నీ బాయ్ ఫ్రెండ్ గొడవ పడ్డారు, నీ బాయ్ ఫ్రెండ్ నీకు అన్యాయం చేశాడు, దానికి జస్టిస్ కావాలని వచ్చావా అని అంటే షావ్ కి మళ్ళీ మండిద్ది. కానీ ఓపిక పట్టుకొని, నాకు జస్ట్ మీరు నిజమేంటో కనుక్కోమని చెప్తున్నాను, కాపీ చేసిన అసలు దొంగ ఎవరో తెలుసుకోమని చెప్తున్నాను, నాకు న్యాయం జరిపిస్తారని వచ్చాను అని అంటే అతను, నువ్వు రాంగ్ పర్సన్ దగ్గరకు వచ్చావు, వెళ్ళి ఎక్కడైనా బయట ఎడుపో, ఈ నాన్ సెన్స్ అందరు నా ముందుకు తీసుకురాకు అని పిచ్చి యాటిట్యూడ్ గా చెప్తాడు కదా. ఆమెకి ఫుల్ మండి ఈసారి బర్స్ట్ అవుట్ అయ్యి, హలో మిస్టర్ జిన్, నువ్వింత పెద్ద కంపెనీకి బాస్ అయి ఉండి కూడా నీ దగ్గర కొంచెం కూడా పద్ధతి లేదా? నిజం కూడా తెలుసుకోకుండా ఎలా పడితే అలా మాట్లాడుతున్నావు అని అంటే జిన్ కాఫీ తాగడం కూడా ఆపేసి ఒక్కసారిగా లేచి ఆమె ముందుకొచ్చి, ఇంతవరకు ఇక్కడుండి నీ మాటలు వినడమే ఎక్కువ, అదే నీకిచ్చే రెస్పెక్ట్. అసలు నిజమేంటో అబద్ధమేంటో నాకేంటి? ఈ మార్కెట్ లో కాపీ చేశారా చేయలేదా అనేది మ్యాటర్ కాదు. నీలాంటి ఒక అన్నోన్ డిజైనర్ డిజైన్స్ కాపీ చేస్తే ఎవ్వడికి తెలియని కూడా తెలీదు. అయినా రిపోర్టర్స్ అంతా జిన్ గ్రూప్ మాటలే వింటారు, ఆ విషయం తెలుసా? సో ఈ సోదంతా వచ్చి నా దగ్గర వాగే బదులు నెక్స్ట్ టైం లవర్ ని సెలెక్ట్ చేసుకునేటప్పుడు చూసి సెలెక్ట్ చేసుకో అని వెళ్ళిపోమని చెప్పి సోఫా మీద వచ్చి కూర్చుంటాడు. అదే టైంలో ఒక ఎంప్లాయ్ వచ్చి, బాస్ మీడియా వాళ్ళు మీకోసం వెయిట్ చేస్తున్నారు అని అంటే మనోడు, అయితే లోపలికి రమ్మను అని చెప్తాడు. అంతే, సిచ్యువేషన్ చూసుకొని ఇడి కత్తిట్లుందా, ఇడి బడతం బడతా చూడు అని వెంటనే అతను ఎదురుంగొచ్చి నిలబడితే, ఏయ్ ఏంటి ఇక్కడ నిల్చునో, బయటికెళ్ళు, ఇంకోసారి చెప్పేలా చేసుకోకు అని సీరియస్ అవుతుంటే ఒక్క చేత్తో అతన్ని వెనక్కి నెట్టేసి అతని పై కూర్చొని, మిస్టర్ జిన్ మీరు చెప్పింది నిజమే, రిపోర్టర్స్ అందరి కళ్ళు జిన్ గ్రూప్ పైనే ఉంటాయి కదా అని చెప్పి అతన్ని గట్టిగా పట్టుకుని మెడపై కొరికేస్తుంది. జిన్ పాపం దిగ్భ్రాంతికి గురయ్యే టైంలోనే బయట రిపోర్టర్స్ అందరు ఈ సీన్ ని ఫోటోలు తీసేస్తారు. జిన్ ఆమెను ఒక్కసారిగా వెనక్కి నెట్టేస్తే షావు మాత్రం దొంగేడు పేడుస్తూ, మిస్టర్ జిన్ ఏంటిది, బయట ఎంత మంది ఉన్నారో చూడండి, నాకు అన్యాయం జరిగింది, మీరే నన్ను కాపాడాలి అని డ్రామా ఆడుతుంది. కానీ కట్టు మనోడేం చేస్తాడు, అప్పుడే ఆమె మీద కేసేస్తాడు. మీడియాలో అందరి ముందు సీసీటీవీ ఫుటేజ్ చూపించి ఆమె మీద కేసేయడంతో ఆమెకి మండి పొద్దునే విడి మెడ కొరికితే మధ్యాహ్నం కల్లా నా మీదే కేసు పెట్టాడు అని మనసులో తిట్టుకుంటుంది. ఆ తర్వాత షావ్ తన పేరెంట్స్ తో డిన్నర్ చేస్తూ, డాడ్ మీకు ప్రమోషన్ వచ్చింది కదా, బాగా తినండి అని అంటే వాళ్ళ డాడీ ఫుల్ బిల్డప్ తో, నేను లేకపోతే మరి నా కంపెనీ ఎలా నడుస్తుంది అని అంటుంటే వాళ్ళ అమ్మ, నీకు నీ బాయ్ ఫ్రెండ్ కి మధ్య ఎలా ఉంది? కానీ యాక్చువల్ గా మీ బాయ్ ఫ్రెండ్ డిజైన్స్ దొంగలించడం వల్ల తనకి ఆల్రెడీ బ్రేకప్ చెప్పేసి ఉంటుందన్నమాట. బట్ పేరెంట్స్ కి ఆ విషయం చెప్పదు. షావ్ వెళ్లిపోయాక వాళ్ళ అమ్మ వాళ్ళ డాడ్ తో, మీ ఫ్యాక్టరీ మూసేస్తున్నారని ఆమెకి ఎందుకు చెప్పలేదు అని అడిగితే అతను బాధపడుతూ, మిస్టర్ జిన్ ఆ ఫ్యాక్టరీని క్లోజ్ చేశాడు, ఎంతో మంది ఉద్యోగాలు పోయాయి, ఇప్పటికే షావ్ ఆల్రెడీ కష్టాల్లో ఉంది, తనకి ఇంకా టెన్షన్ ఎందుకు అని అంటుంటే వాళ్ళ అమ్మ, ఈ విషయం గాని షావ్ కి తెలిస్తే ఖచ్చితంగా
ఆ మిస్టర్ జిన్ తో గొడవకి దిగుతుంది అని ఆమె టెన్షన్ పడుతుంది. ఆ తర్వాత జిన్ తన ఫ్రెండ్ కార్ లో ఉన్నప్పుడు అతని మెడపై ఉన్న బయట ఉంటుంది కదా, అది చూసి అతను షాక్ అయ్యి, బ్రో నీకు గర్ల్ ఫ్రెండ్ కూడా ఉందా, నీ మెడ మీద మంచి లవ్ బైట్ ఇచ్చింది కదా అని నవ్వుతుంటే జిన్ కళ్ళు దొబ్బాయా, ఆమె నా గర్ల్ ఫ్రెండ్ కాదు, నాకివాళ తగిలిన ఒక తలనొప్పి అని అంటే ఫ్రెండ్ మరి ఆ లవ్ బైట్ ఏంటి బ్రో, కొంపదీసి నీ పైన ఏమన్నా టుమారో చేసిందా అని వెటకారం చేస్తే జిన్ కి మండి కార్ ఆపి, రే బ్రెయిన్ దొబ్బిందిరా నీకో, వెళ్ళి హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయించుకోపో అని తిడతాడు. వాడు సరేలే జోక్ చేశాను, అయినా నిన్నే టుమారో చేస్తాడు, చేస్తే వాళ్ళంతా దానిలోకి ఎవరుంటారులే అని నవ్వి వెళ్ళిపోతాడు. ఇక్కడ జిన్ కార్ నడుపుతూ ఉన్నప్పుడే ఎదురుగా ట్రక్ వస్తుంది. దాని నుంచి తప్పించుకోవడానికి కార్ తిప్పడంతో యాక్సిడెంట్ అవుతుంది. అదే టైంలో ఇంకో పక్క షావ్ రోడ్డుపై పిల్లికి ఫుడ్ పెడుతూ ఉంటుంది. ఆమె పాపం యువతల పక్కకు తిరిగి ఫుడ్ పెడుతుంటే ఎవడో వచ్చి గట్టి పట్టుకుంటాడు. షావ్ భయపడి, ఎవర్రా నువ్వు, ఒరే వెధవా ఇది మా మామ్ చేసిన ఫుడ్ రా, నా ఫుడ్ లాక్కోవాలని చూస్తే మా మామ్ ఊరుకోదు అని అతని చేతికున్న బ్రాండెడ్ వాచ్ చూస్తుంది. అది చూసి, రే బ్రాండెడ్ వాచ్ పెట్టుకున్నంత మాత్రాన ఏం చేసినా చెల్లుతుంది అనుకుంటున్నావా అని అరిస్తే అతను మాత్రం సైలెంట్ గా షావ్ అని మూలుగుతాడు. ఆ వాయిస్ గుర్తుపట్టి, ఆ వాయిస్ ఎక్కడో ఇన్నట్టుందే అని టంగన వెనక్కి తిరిగి చూసేసరికి మనోడు ఫుల్ దెబ్బలతో ఉంటాడు. అతను ఆమెను ఒక్కసారిగా పట్టుకొని, నన్ను ఒక్క నైట్ నీతో పడుకోనివ్వు, మన లెక్క సరిపోతుంది అని అంటాడు. ఆల్రెడీ మంటలో ఉన్న షావ్ బుర్ర దొబ్బిందా, నీతో పడుకోవడం కన్నా బందర్బస్ట్ అండ్ బాత్రూమ్ క్లీన్ చేయడం బెటర్ అని వెళ్ళిపోబోతుంటే మనోడామని పట్టుకుని, నేనన్నది అది కాదు, నాకొక్క రాత్రి నీ ఇంట్లో ఉండడానికి చోటివ్వు అని అంటే షావ్, అయినా సరే ఇవ్వను, కావాలంటే అంబులెన్స్ పిలుస్తాను అని అంటే జిన్, వద్దొద్దు, నన్ను హాస్పిటల్ కి తీసుకెళ్తే న్యూస్ లీక్ అయిపోతుంది, రేపు పొద్దున్నే నన్ను పికప్ చేసుకోవడానికి మనుషులు వస్తారు, ఒక్క నైట్ నాకు ఇక్కడ షెల్టర్ ఇవ్వు అని బాగా రిక్వెస్ట్ చేస్తాడు. ఎందుకంటే యాక్చువల్ గా రేపు ఒక పెద్ద కంపెనీని అతను ఎక్వైర్ చేసుకుంటున్నాడు. ఈ యాక్సిడెంట్ న్యూస్ కనుక బయటపడితే దాని ఎక్విజిషన్ లో ప్రాబ్లం అవుతుందని ఎలాగైనా ఈ విషయాన్ని సీక్రెట్ గా ఉంచాలనుకుంటాడు. అప్పుడు షావ్ సందులో సడేమియానని, మరి నా డిజైన్స్ గురించి ఏదైతే వాగావు అని అడిగితే, ఈసారి జిన్ కి మండినా కూడా నేను వాటిని చూస్తాను అని అంటే ఆమె నమ్మదు. మరి నేనేదో ఒక పెద్ద కాపీ క్యాట్ అన్నట్టన్నో అని అంటే, అది కూడా ఇన్వెస్టిగేట్ చేయిస్తాను అని అంటే ఆమె ఫస్ట్ ఓకే అని, అస్సలు కుదరదు, ఇన్వెస్టిగేట్ చేయిస్తానంటే నేనే కాపీ చేశానని చెప్తావు కదా అని అంటే అతను ఆమె షోల్డర్ పైన చెయ్యేసి, అస్సలు కాదు అని అంటే ఆమె ఫస్ట్ యాక్సెప్ట్ చేస్తుంది. కానీ మళ్ళా రియలైజ్ అయ్యి, రే నేనెందుకు నిన్ను నమ్మాలే, నువ్వు అసలే పెద్ద వేస్ట్ ఫెలో గడివి, ఒక పని చేద్దాం, ఇప్పుడే రికార్డ్ చేస్తాను ఉండు, మళ్ళీ చెప్పు మొత్తం అని వీడియో ఆన్ చేయగానే పాపం జిన్ మనసులో, దీని పీక ఇప్పుడే నొక్కి తుక్కి పట్టి నార తీయాలనుంది అని తిట్టుకుంటున్నప్పుడే మనోడికి పాపం బ్లడ్ వామిటింగ్స్ అవుతాయి. షావ్ పాపం అతన్ని కష్టపడి ఇంటికి తీసుకెళ్లి టవల్ తో తుడుస్తుంటే జిన్ ఆమె చేయి పట్టుకొని, ఓయ్ నన్ను టచ్ చేయకు, ఒకళ్ళు నన్ను టచ్ చేయడం నాకు ఇష్టం లేదు అని అంటే షావ్, హలో ఓవర్ యాక్షన్ ఆపు, నాకేం నిన్ను టచ్ చేయాలని పిచ్చి ఆత్రంగా ఉందనుకుంటున్నావా, ముఖం మొత్తం రక్తం పెట్టుకొని నా సోఫా పాడవుతుందని తోడుస్తున్నాను, సరేలే ఒక పని చేద్దాం, నీకెలాగూ తోడవడం ఇష్టం లేదు కాబట్టి నీ ముఖం మొత్తాన్ని ప్లాస్టిక్ బ్యాగ్ వేసి ముంచేస్తాను, ఊపిరాడదు గడద గుడ్డు అని ఫీల్ అవ్వ మాకు, నీ ముక్కులకున్న బొక్కల దగ్గర 2 బొక్కలు పెడతాలే అని అంటే మనోడు గుడ్లురిమి చూసి, నోరు మూసుకొని తుడువు అని అంటాడు. ఆమె ఇష్టం లేకపోయినా తుడవబోతుంటే మళ్ళీ, ఏ ఆగు, ఇది టవల్ కొత్తదేనా అని అంటే, ఆఫ్ కోర్స్ కాదు, ఇది రోజు నేను నా చెప్పుల్ని తుడుచుకునే టవల్, నీ ముఖం కూడా దూడవానికి బాగుంటదని తెచ్చినా అని చెప్పగానే మనోడు నిజం అనుకొని ముఖం పక్కకు తిప్పుకుంటాడు. షావ్ అప్పుడు అతను తల పట్టుకొని దగ్గరకు లాగి, అబ్బా ఎక్కువ ఫీల్ అవ్వకు, ఇది ఫేస్ తుడుచుకునే టవాలేలే మహాన్ బావా, టైం చూడు రాత్రి అవుతుంది, నీకోసం కొత్త టవల్ ఎక్కడి నుంచి తెచ్చేది, ఈ టైంలో నా తలకై తినకుండా తూర్పించుకో అని తిడుతూ ఉన్నప్పుడే మనోడికి సోఫా నుంచి సౌండ్ రావడంతో పాప ముడ్డి కింద నుంచి ఒక బొమ్మ తీస్తాడు. ఏందిది అని ఇసిరేసి, ఇదేం సోఫా అసలు సరిగా కూర్చోడానికి కూడా రావట్లేదు అని ఫ్రస్ట్రేట్ అవుతుంటే షావ్ కి మండుతుంది. బట్ ఓపిక తెచ్చుకొని, హలో మిస్టర్ జిన్, గుడ్లేమన్నా గుడ్ల గుబకిచ్చినవా, కళ్ళు తెరిచి చూడు, నీ అందమైన విశాలమైన సీట్ పెట్టావే అది దేని మీద అనుకుంటున్నావు, నా సోఫా పైన, అది కూడా కనపడట్లేదా అని అంటే మనోడు, దీన్ని సోఫా అంటారా, నా లైఫ్ లో నేను ఎప్పుడు ఇంత చిన్న సోఫా చూడలేదు అని అక్కడ కూడా ఏదో ఒకటి చెప్తూ ఉంటే ఆమెకి మండుతుంది. అంతలోనే ఆమె ఫ్రెండ్ జియాంగ్ డోర్ కొట్టడంతో వెళ్తుంది ఓపెన్ చేయడానికి. ఆమె ఒక డాక్టర్ అన్నమాట. లోపలికొచ్చి అతన్ని చూస్తూ, చాలా హ్యాండ్సమ్ గా ఉన్నాడే, ఇతను జిన్ గ్రూప్ ప్రెసిడెంట్ అని నువ్వు ముందే చెప్పకపోతే ఖచ్చితంగా సీక్రెట్ గా మేల్ మోడల్ ని తెచ్చుకొని మెయింటైన్ చేస్తున్నావు అనుకునేదాన్ని అని అంటే షావ్, మేల్ మోడలా, వీడా, వాడి ముఖం చూసావా ఎప్పుడు పేలాలు ఎగుతుంటాయి, ఇలాంటి మేల్ మోడల్ ని బై మిస్టేక్ కూడా ఎవడు ఆర్డర్ చేసుకోడే, కాకపోతే చూస్తుంటే వీడి ఫేస్ వీడి బాడీ చాలా హాట్ గా ఉన్నాయి, సంథింగ్ ఏదో ఉంది కాబట్టి వీడితో ఒసేరాములమ్మ సాంగ్ కి డాన్స్ చేపియొచ్చే అని అంటే జియాంగ్, ఏం మాట్లాడుతున్నావే, ఒసేరాములమ్మ సాంగ్ కి డాన్స్ చేపిస్తావా, పిచ్చి పట్టిందా నీకు,
దానికన్నా ఊ అంటావా మావా అంటావాకి చెప్పియాలే కన్నులకి పండగగా ఉంటుంది అని చెప్పి ఇద్దరు ఒకరికొకరు చూసుకుని ఇకిలించుకుని నవ్వుతుంటే పాపం మనోడి ఫేస్ చూడాలి. ఆ తర్వాత జియాంగ్ అతనికి చెకప్ చేసి తలకి చిన్న దెబ్బ తగిలింది, నిద్రపోతే సరిపోతుందిలే, మెడిసిన్ రాసి రేపు చెకప్ కి హాస్పిటల్ కి తీసుకెళ్ళు అని అంటే షావ్ రేపటికి వీడెవడో నేనెవడో ఈ యాక్సిడెంట్ వల్ల వీడు పిచ్చోడైనా సరే నేను మాత్రం వీడి దూరంగానే ఉంటాను అని అంటే మనోడు సైలెంట్ గా ఉండేసరికి ఫ్రెండ్ కి డౌట్ వచ్చి వీడేంటే అసలు మాట్లాడట్లేదు, నోట్లో బెల్లం గడ్డ పెట్టుకున్నాడా లేదంటే ఈ యాక్సిడెంట్ వల్ల కొంపదీసి మాట పడిపోయిందా అని అంటే షావ్ వీడికా నోరు పడిపోయిందా, వీడి నోరు విషం కన్నా చేదుగా ఉంటుందే అందుకే వాడి నోరు వాడే మూసుకున్నాడు అని పాపం ఎలా పడితే అలా అంటే జిన్ గుర్రుమని చూస్తుంటాడు. ఆ తర్వాత షావ్ అతనికి మందు రాయబోతే జిన్ ఆమె చేయి పట్టుకొని అవసరం లేదు రేపు ప్రొఫెషనల్స్ రాస్తారు, మీరేం మెడిసిన్ ఇచ్చారో ఏంటో అని అంటే షావ్ కి మండి ఓయ్ ఇది చాలా కాస్ట్లీ వాడకపోతే వేస్ట్ అవుతుంది అని రాయబోతుంటే మళ్ళీ చేయి పట్టుకుంటాడు. కాదు ఊరికే నా చేయి పట్టుకుంటావేంటి, నా ఎక్స్ బాయ్ ఫ్రెండ్ కూడా ఎన్నిసార్లు నా చేయి పట్టుకోలేదు తెలుసా అనగానే అతను వెంటనే చెయ్యి వదిలేస్తాడు. షావ్ అప్పుడు అతను చూసి ఏయ్ ముందు నీ మురికి షూస్ ఇప్పు, నా ఫ్లోర్ అంతా నాశనం చేస్తున్నావు అని చెప్పి వెళ్ళబోతుంటే జిన్ మళ్ళీ షావ్ అని పిలుస్తాడు. షావ్ కి మండి మళ్ళీ ఏంటి అని అంటే అతను నేను ఎక్కడ పడుకోవాలి అని అడిగితే షావ్ నా దగ్గర ఒకటే బెడ్ ఉంది సో సోఫాపై పడుకో ఎలాగో రేపు వెళ్ళిపోతావు కదా అని అంటే అతను ఈ చెత్త సోఫా చాలా చిన్నగా ఉంది, ఒక రాత్రికి బెడ్ ఎక్స్చేంజ్ చేసుకుందాం అని అంటే ఆమె అస్సలు సచ్చినా ఒప్పుకోకుండా వెళ్ళిపోతుంది. కానీ మనోడు ఒక్క రాత్రికి నీ బెడ్ ని 1 మిలియన్ కి ఇచ్చి రెంట్ తీసుకుంటున్నాను ఓకేనా అని అంటే షావ్ షాక్ అయ్యి వెంటనే నవ్వుతూ మిస్టర్ జిన్ ప్లీజ్ లేవండి, నేను పడుకుంటే నా బెడ్ చాలా సౌండ్ వస్తుంది, ఎప్పటి నుంచో మార్చాలనుకుంటున్నాను, మీరు షూస్ కూడా విప్పాల్సిన అవసరం లేదు, నా ఫ్లోర్ ఎప్పుడూ ఎలాగూ మురికిగానే ఉంటుంది కదా, మీ కాళ్ళు మాత్రం నా ఫ్లోర్ మీద పెట్టి పాడు చేసుకోకండి అని ఒకటే బిల్డప్ ఇస్తుంటే అతను అబ్బా ఇందాకే కదా షూస్ ఇప్పమన్నావు అని అంటే షావ్ అయ్యో నాకంత సీన్ ఉందా, మీరు జిన్ను గ్రూప్ ప్రెసిడెంట్ మకుటం లేని మహారాజు అని అతని చేతిని భుజంపై వేసుకుని రండి రండి మీరు ప్రతి రూమ్ లో మీ పాదాన్ని మోపాల్సిందే, అప్పుడే నా ఇల్లు పావనమయ్యి నన్ను అదృష్టం చుట్టుముడుతుంది అని మోసుకెళ్తూ ఉంటే జిన్ నీ నోరు ఎంత స్పీడ్ గా తిరుగుతుంది, నరం లేని నాలుక 40 వంకలు తిరుగుతుందంట, దానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ నువ్వే అని అంటే ఆమె అయ్యో ఇకపై అస్సలు తిరగదులేండి అని రూమ్ లోకి తీసుకెళ్లి బెడ్షీట్ మారుస్తుంది. జిన్ అక్కడున్న ఫోటో చూస్తూ ఇంత పెద్దదయ్యా కూడా ఒక వేస్ట్ ఫెలో గడి చేతులు పిచ్చిదైంది అని ఆలోచిస్తుంటే షావ్ ఆ ఫోటో లాక్కుని అయ్యో ఈ అన్లక్కీ వస్తువుని చూసి మీ కళ్ళు పాడు చేసుకోకండి అని అంటుంది. షావ్ నా ఇల్లు కొంచెం చిన్నది మీకేమైనా కావాలా అంటే రాత్రి దేనికైనా గుద్దుకుంటారేమోనని అడుగుతున్నా అని అంటే అతను నా కళ్ళు బానే పనిచేస్తున్నాయిలే నువ్వెళ్ళు ఇంకా కళ్ళ కలగలు రాలేదు అని అంటే షావు మనసులో కళ్ళ కలగలు రానప్పుడు మరి స్పెక్స్ ఎందుకు పెట్టుకుంటారో బక్క చిక్కిన బొక్కోడా అని అలానే మనసులో తిట్టుకుంటూ చూస్తూ ఉంటే జిన్ బయటికి వెళ్తావా వెళ్ళవా ఇంకోసారి చెప్పను అని అండంతో ఆమె రివర్స్ లో నడుచుకుంటూ బయటకు వచ్చేస్తుంది. అప్పుడు అక్కడ ఆమె వేసిన డిజైన్స్ ఉంటాయి, అవి లిటరలీ చాలా అందంగా ఉంటాయి, అవి చూసి ఇంప్రెస్ అవుతాడు. ఈ పిచ్చిది మంచి డిజైనరే అని అనుకుంటాడు. కానీ నెక్స్ట్ పేజ్ ఓపెన్ చేయగానే అక్కడ జిన్ కార్టూన్ ఫోటో ఉండి దానిపై ఇంటూ మార్క్ చేసి చెత్త వెదవా అని రాసి ఉంటుంది. అది చూసి పిచ్చ కోపం వచ్చి ఆ డ్రాయింగ్ ని పక్కన ఇసిరేస్తాడు. నెక్స్ట్ సీన్ లో మనోడు హాయిగా అరంగా పడుకొని ఉంటే షావు లోపలికొచ్చి అతని పక్కన కూర్చొని స్లోగా హెయిర్ ని సైడ్ కి జరుపుతూ మెడిసిన్ రాయడానికి ట్రై చేస్తుంది. వామ్మో వీడు లేస్తే మళ్ళీ నన్ను నమిలి మింగేస్తాడు అని ఊదుతూ ఊదుతూ సైలెంట్ గా రాద్దామని ట్రై చేస్తుంది. బట్ అంతలోనే జిన్ టక్కును కళ్ళు తెరిచేస్తాడు. షావు భయపడి ఊపిరి కూడా పీల్చుకోవడం ఆపేసి ఒక్కసారిగా పక్కకు చూపిరి తీసుకుంటుంది. అతను కళ్ళు తెరవగానే ఆమెను చూసి ఎవరు నువ్వు అని అడిగితే షావ్ నేనెవరనా, నీ బ్రెయిన్ స్క్రూలు ఏమైనా ఊడిపోయాయా, ఏదో మెమరీ లాస్ వచ్చిన పెద్ద బిగ్ షాట్ లో యాక్ట్ చేస్తున్నావు, అసలు నన్ను ఎలా మర్చిపోతావు, నేను రాత్రి నీకోసం బెడ్ పై పడుకొనిచ్చాను, నేనెవరా ఆఖరికి నువ్వు 1 మిలియన్ ఇస్తానని ప్రామిస్ కూడా చేసావు కదా, అఫ్ కోర్స్ ఇది నీ తప్పు కాదులే, నా ఫేస్ ఏదో యావరేజ్ గా ఉంటుంది కాబట్టి మర్చిపోయావు అనుకుందాం, కానీ నువ్వు ఇక్కడ నా బెడ్ పై పడుకున్న విషయాన్ని అయితే మర్చిపోలేదు కదా అని వాగుతూనే ఉంటే ఇంకో పక్క మనోడికి నిజంగానే చిప్పు దొబ్బినట్టుంది. తల పట్టుకుని నా తలకాయ తిరుగుతుంది, నాకేం గుర్తుకు రావటం లేదు అని అంటే షావుకి ఏం అర్థం కాక మనసులో ఏంటి వీడు చిప్పు దొబ్బిందా, కొంపదీసి కక్కుర్తి నా కొడుకు $1 మిలియన్ ఇవ్వడం కోసం యాక్టింగ్ చేస్తున్నాడా అని ఆలోచిస్తూ ఉంటే జిన్ కి మాత్రం ఒకటే మెమరీ గుర్తొస్తుంది. అదే నిన్న రాత్రి మనోడు చేయి పట్టుకుంటాడు కదా, నా బాయ్ ఫ్రెండ్ కూడా పట్టుకోలేదు నువ్వు ఇన్నిసార్లు పట్టుకుంటావేంటి అని అనుంటుంది కదా, అది మాత్రమే గుర్తు పెట్టుకుని షావ్
అని పిలవగానే ఆమె హ్యాపీగా గుర్తొచ్చిందా అని అంటే అతను లేదే అని అంటే షావ్ కోపంగా లేచి నువ్వు నా దగ్గర నాటకాలు ఆడొద్దు. ఒక రాత్రి ఇద్దరం కలిసి పడుకోడానికి ఒప్పుకున్నాం కదా, నా బెడ్ మీద పడుకున్నాక ఇప్పుడు మాట మార్చలేవు అని గట్టి గట్టిగా అరుస్తుంటే ఆ మాటలన్నీ వింటున్న జిన్ మాత్రం మనసులో నేను రాత్రి ఈమెతో పడుకున్నానా అంటే మా ఇద్దరి మధ్య అలాంటి రిలేషన్ ఉందా, తను నన్ను తిడుతుంది కూడా అంటే ఇది ఖచ్చితంగా భార్యాభర్తల మధ్య జరిగేదే, నేను రెస్పాన్సిబిలిటీ తీసుకోవట్లేదని ఫీల్ అవుతుందా అని ఆలోచిస్తూ టక్కున లేసి ఆమె పొట్టను పట్టుకుని హగ్ చేసుకుంటాడు. షావ్ కి దిమ్మ తిరుగుతుంది. ఈడేంటి నన్ను పట్టుకున్నాడు, రే ఎవరు నువ్వు నన్ను పట్టుకున్నావు అని ఆమె అంటుంటే అతను సారీ నేను నా ప్రామిస్ నుంచి తప్పుకోవట్లేదు, నాకెప్పుడు సరిగ్గా గుర్తుకు రావట్లేదు అంతే, నీతో ఏం చేసినా నీ పూర్తి రెస్పాన్సిబిలిటీ నాదే అని అంటే షావ్ షాక్ అయ్యి సారీనా పైగా రెస్పాన్సిబిలిటీ కూడానా అని మనసులో వీడు నాకు సారీ చెప్పడం ఏంటి, పైగా నాతో అది చేశానంటున్నాడేంటి అని వెంటనే అతన్ని పక్కకు నెట్టేసి హలో నువ్వు అస్సలు ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాననే మాట మాత్రం చెప్పమాకు, నేను అస్సలు ఆ విషయం అంత సీరియస్ కాదు అని అంటే పాపం అతను ఆమె కళ్ళలోకి ప్రేమగా చూస్తూ కానీ నేను తీసుకుంటాను నీ రెస్పాన్సిబిలిటీ, నీకు ఇష్టం లేదా అని అడిగితే షావు మాత్రం మనసులో ఎందుకు ఇష్టం లేదురా వెదవా, $1 మిలియన్ కోసం నిన్న నైట్ నుంచి వీడికి చంచాగిరి చేశా, ఇప్పుడు వద్దనుకుంటానా ఏంటి అని మనసులో అనుకుంటూ పైకి సరే సరేలే తీసుకో, కానీ నన్ను అలా షావ్ షావ్ అని పిలువు మాకు, నీ నోట్లో నుంచి ఆ పేరు వింటున్న ప్రతిసారి నాకు గూస్ పింపుల్స్ వస్తున్నాయి అని ఆమె ఏడుపు ముఖం పెట్టి చెప్తే అతను ఒక్కసారిగా లేచి ఆమె ఫేస్ టచ్ చేస్తూ నీకెక్కడ నొప్పిగా ఉంది అని అడిగితే ఆమె వెంటనే నెట్టేసి అన్ని చోట్ల అని అరవగానే అతను ఆమె చేయి పట్టుకొని సరే అయితే ఇక నుంచి నిన్ను షావ్ అని పిలవను బేబీ అని పిలుస్తాను ఓకే అని చెప్పి గట్టిగా పట్టుకొని కిస్ చేయడం స్టార్ట్ చేస్తాడు. షావ్ పాపం పిచ్చ షాక్ అయ్యి అతను దవడ ధబేల్మని వాయించేసి బెడ్ మీద తోసేస్తుంది. మనోడు ఒక్క దెబ్బకి బెడ్ మీద పడిపోయి లేవలేకుంటే రే డెవిల్గా లేరా, నా ఫస్ట్ కిస్ కొట్టేసి ఇప్పుడు చచ్చిపోయినట్టు నాటకాలు ఆడుతున్నావా అని అరుస్తుంది. ఆ తర్వాత షావ్ తన బెస్ట్ ఫ్రెండ్ కి మొత్తం చెప్పేస్తుంది. ఒసేయ్ ఆ పోకిరి వెదవగాడు నన్ను కిస్ చేయడమే కాకుండా బేబీ అని కూడా పిలుస్తున్నాడే అని అంటే బెస్ట్ అతన్ని చెక్ చేసి అందుకని అతన్ని అంత గట్టిగా తోసేయకూడదు కదనే అని అంటే షావ్ ఏంటి తోసేయకూడదు, ఒళ్ళు మండిపోయింది మరి నాకు, పైగా ఈ ముష్టి మొహోడు నా ఫస్ట్ కిస్ తీసుకున్నాడే అని ఒకటే బాధపడుతూ ఒక్క సెకండ్ లో నాపై కేసు పెడతానంటాడు, ఇంకో సెకండ్ లో వచ్చి ముద్దులు పెడతాడేంటి వీడు అని అంటున్నప్పుడే జిన్ కళ్ళు తెరుస్తాడు. మిస్టర్ జిన్ ఇప్పుడు ఎలా ఉంది అని అడిగితే అతను ఎవరు మిస్టర్ జిన్ అని అడిగితే ఫ్రెండ్ షాక్ అయ్యి నిన్ను నువ్వు గుర్తుపట్టలేదా మరి ఈమెను గుర్తుపట్టావా అని షావ్ని చూపిస్తుంది. అతను ఇమ్మీడియట్ గా ఈమె నా వైఫ్ అని చెప్పగానే షావ్కి పాపం తల తిరిగిపోయినంత పని అవుతుంది. ఒసేయ్ నేను చెప్పలేదనే వీడు ఖచ్చితంగా నాటకాలు ఆడుతున్నాడే, వీడికి వాడి పేరు గుర్తు లేదంట కానీ నేను వీడికి పెళ్ళాన్నను మాత్రం గుర్తు పెట్టుకున్నాడంట, కావాలనేనే ఇదంతా చెప్తా ఉండు అని చెప్పి మనసులో సరేలే ఇక నా కర్మ, ఆ 1 మిలియన్ బెడ్ నీకే వదిలేశాన్రా చెత్త వెదవా, నాకేం వద్దు, నేను ఈ జన్మకి దానవీర సూర కర్ణుడిని అనుకొని దయామయురాలుగా నీకది ఉచితంగా ఇచ్చేస్తున్నాన్రా పడుకోరా వెదవా అని పిచ్చి తిట్లు తిట్టుకుంటుంది. పాపం ఈ బొప్పిగాడేమో ఆమె చేయి పట్టుకుని బేబీ నేనేమైనా తప్పు చేశానా, నాపై కోప్పడుకు, నిన్ను హ్యాపీగా ఉంచడానికి నేను ఏమైనా చేస్తాను అని అంటే షావ్ మాత్రం బీపీని కంట్రోల్ చేసుకుంటూ ఒసే ఒకే ఒక్కసారి గట్టిగా వాయిస్తేనే ప్లీజే అని అడిగితే జియాంగ్ వద్దే పాపమే ఆల్రెడీ చిప్పు దుబ్బిందే అని ఆమె ఫ్రస్ట్రేట్ అవుతుంటే అతను ఆమె చేతిని పట్టుకొని తన చెంపపై పెట్టుకుని అలానే కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తుంటాడు ముద్దుగా. అప్పుడు షావ్ సరేరా ఇట్లుంది కదా నీ కథ, నా కోసం ఏదైనా చేస్తావా అని అంటే అతను హా చేస్తా అని అంటే ఆమె అయితే నీ కంపెనీ షేర్స్ అని నా పేరేట ట్రాన్స్ఫర్ చేయి, నేను సీఈఓ అవుతాను, నువ్వు వెంటనే రిజైన్ చేయి అని అనగానే అతను సరే కానీ అది ఎలా చేయాలి అని పాపం ఇన్నోసెంట్ గా అడుగుతుండే షావ్ నువ్వే సీఈఓవి, కంపెనీని కూడా నడిపింది నువ్వే, నాకెలా తెలుస్తుంది, ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి నీ షేర్స్ అని షావ్ కి ఇచ్చేసానని కంపెనీ పేరు కూడా షావ్ గ్రూప్ అని మార్చేసానని చెప్పు అని అంటుంది. జియాంగ్ ఆమెను పక్కకు లాగి ఒసేయ్ అతను నాటకం ఆడుతున్నాడని అనిపించట్లేదే, కొంపదీసి అతనికి నిజంగానే చిప్పు దొబ్బిందేమో, ఒక్కసారి ఆలోచించు, ప్రతి ఒక్కళ్ళని తక్కువగా చూసే ఒక సెల్ఫ్ అబ్సెస్డ్ క్యాపిటలిస్ట్ డెవిల్ గాడు కేవలం ఒక బెడ్ కోసం నీ ముందు లొంగిపోతాడా అని అంటే ఎడ్డముకంది ఆ అదేమన్నా మామూలు బెడ్ అనుకుంటున్నావానే, $1 మిలియన్ బెడ్ అని అంటే జియాంగ్ ఓసిని 1 మిలియన్ వీడికి ఏమన్నా లెక్క, వీడి చేతి వాచే కొన్ని మిలియన్స్ ఉంటుంది, ముందు అసలు వీడి నిజ స్వరూపం ఏంటో తెలుసుకోవాలి, సిటీ స్కాన్ చేయించాలి అని టెస్టులన్నీ చేపించిన తర్వాత ఒక విషయం అయితే తెలుస్తుంది, తలకి గట్టిగా దెబ్బ తగలడం వల్ల జ్ఞాపక శక్తి పోయిందని, పైగా ఒక టీనేజర్ లా బిహేవ్ చేస్తున్నాడని చెప్తుంది. షావ్ అంటే వీడికి చిప్పు దొబ్బడమే కాకుండా పిచ్చోడు కూడా అయ్యాడనే అని అంటే జియాంగ్ అంటే
మరీ పిచ్చివాడు అనలేవు గాని ముందంత తెలివైనోడు కాదులే, కానీ నయం అవుతుంది, ఎంత టైం పడుతుందో చెప్పలేం అని అంటుంది. ఇంకో పక్క జిన్ వాళ్ళ తాతయ్య వాళ్ళ అంకుల్ని జిన్ ఎక్కడున్నాడో ఇన్ఫర్మేషన్ తెలిసిందా అని అడిగి, ఈ విషయం బయట ఎవరికి తెలియకూడదు, ఇమ్మీడియట్ గా వాడు ఆచూకీ కనుక్కోండి అని ఆర్డర్ వేస్తాడు. ఇంకో పక్క ఇంట్లో షావ్ పిచ్చెక్కి అటు ఇటు తిరుగుతూ ఉంటే పిచ్చెక్కిన జిన్ మాత్రం ఆమెను చూస్తూనే ఉంటాడు. షావ్ ఫైనల్ గా ఇక నా వల్ల కాదే అని అతన్ని పట్టుకొని లాగుతూ, పదా నిన్ను నీ ఇంట్లో దింపేస్తాను అని అంటే అతను, నేను రాను, నేను అస్సలు రాను, నా ఇల్లు ఇదే అని టెడ్డీ బేర్ ని గట్టిగా పట్టుకొని అక్కడే కూర్చుండిపోతాడు. షావ్ కి మండి, సోదాపు ఇది మా డాడ్ కొనిచ్చిన అపార్ట్మెంట్, ఈ రోజు నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపోవాల్సిందే అని అతను కాల్ పట్టుకొని లాగుతుంది. మనోడు సోఫాన్ గట్టే పట్టుకొని, నేను రాను, నేను నిన్ను కిస్ చేశాను కాబట్టి నువ్వు నా వైఫ్ వే అని అంటే షావ్ అతని కాలు ఒక్కసారిగా వదిలేసి వెంటనే జియాంగ్ ని కిస్ చేసి, ఇప్పుడు నేను ఈమన్ కిస్ చేశాను అంటే నిన్ను చీట్ చేశాను, సో నడు ఇక్కడ నుంచి అని అరవగానే అతను 2 బొమ్మలు తీసి వాటికి కిస్ చేయిస్తాడు. షావ్ కి పిచ్చ కోపం వచ్చి ఊగిపోతుంటే జియాంగ్ నవ్వి, సరేలేవే కొన్ని రోజులు ఇక్కడే ఉంచుకో, ఒకవేళ నయం అవుతుందేమో, నీకైనా ఇలాంటి క్యూట్ పప్పి లాంటి అబ్బాయిలంటే ఇష్టం కదా, ఏమో ఎప్పటికైనా నీ నమ్మకమైన పప్పిలా మారిపోతాడేమో అని అంటే షావ్, నాకు క్యూట్ పప్పిలంటే ఇష్టం, ఇలాంటి స్టూపిడ్ క్యూట్ పప్పులు కాదు అని అంటే జియాంగ్, మరీ అంత ఘోరంగా లేడ్లేవే, కాస్త ఇమ్మెచ్యూర్ గా ఉన్నాడంతే, నయం అయితే మిలియనీర్ పప్పి అవుతాడు చూసుకో అని అంటే షావ్, చిచ్చి అసలు ఈ పప్పి గడుతూ ఉండే అవసరం నాకేంటే, నేను మంచి అబ్బాయిని వెతుక్కుంటాను, ఈ డెవిల్ నెల్లకాలం చూసుకోలేను, పోలీసులకు ఫోన్ చేస్తా అని అంటే జియాంగ్, జిన్ ఫ్యామిలీ వారసుడు మిస్సింగ్ న్యూస్ బయటికి రాలేదంటే వాళ్ళు కవర్ చేస్తున్నారు, నువ్వు పోలీస్ స్టేషన్ కి వెళ్తే నిన్నే బుక్ చేస్తారు అని సలహా ఇస్తుంది. షావ్ ఏమో సరే ఆగు, వీడు ఫోన్ బాగు చేయించి వాళ్ళ ఫ్రెండ్స్ కో ఫ్యామిలీకో ఫోన్ చేసి ఏదో గడి పీడ వదిలించుకుంటాను అని బయటకు వస్తుంది. అప్పుడు జిన్ ముద్దుగా, నువ్వు నన్ను వెళ్ళగొట్టవుగా అని అడిగితే ఆమె, ప్రస్తుతానికి లేదులే అని అంటే అతను వెంటనే ఆమెని దగ్గరకు లాక్కొని, బేబీ నువ్వు నన్ను ఇంకా ప్రేమిస్తున్నావు కదా అని అంటే షావ్ పాపం విడిపించుకోవడానికి ట్రై చేస్తాడు, కానీ అతను ఆమె చెవి దగ్గర కిస్ చేస్తాడు. షావ్ షాక్ అయ్యి అతని సోఫా పైకి తోసేస్తుంది. ఓయ్ నువ్వేంటి ఇవన్నీ చెయ్యొద్దు, ఇక్కడ ఉండాలంటే నా రూల్స్ ఫాలో అవ్వాలి, నా దగ్గరకు అస్సలు రాకూడదు, నన్ను హక్ చేసుకోకూడదు అని వార్నింగ్ ఇస్తే అతను, అదే ఎలా కుదురుతుంది, నువ్వు నా వైఫ్ వి, మనం కిస్ హగ్ చేసుకోవాలి కదా, పైగా రాత్రి ఇద్దరం కలిసి పడుకోవాలి కూడా అని అంటే షావ్ కి ఫ్రస్ట్రేషన్ వచ్చి, చివరిసారిగా చెప్తున్నాను, ఇంకోసారి నన్ను వైఫ్ అని పిలిచావో చంపేశాను, నేను నీ వైఫ్ ని కాదు అని వేలు చూపించి మరీ చెప్తే మనోడు ఆ వేలు పట్టుకొని, కానీ నాకు నువ్వంటే ఇష్టం, నువ్వు నా వైఫ్ వి అని ఆమె చీక్స్ మీద అతను చేయి పెట్టుకుంటాడు. ఆమె ఫ్రస్ట్రేషన్ తో చేయి విడిపించుకొని అతనికి నచ్చ చెప్తూ, నువ్వు నన్ను ఇష్టపడుతున్నానని చెప్తున్నావు కదా, అది నీకు బుర్ర సరిగ్గా లేక అంటున్నావు, నీకు వన్స్ నయ్యం అయ్యాక తెలుస్తుంది నువ్వు నన్ను ఎంత అసహించుకుంటున్నావో, నన్ను జైలుకు పంపించేంత హేట్ చేస్తావు, అది నీ వరకు, కానీ నేనైతే నిన్ను అది కూడా భరించలేనురా, నిన్ను ఇప్పుడే జైలుకు పంపాలనుకుంటున్నాను, మనమిద్దరం కనీసం ఫ్రెండ్స్ కూడా కాలేము అని క్లియర్ గా చెప్తే అతను ఆమె చేయి పట్టుకొని, కానీ నేను నిన్ను హేట్ చేయట్లేదు, సో మనం ఎవరం జైలుకి వెళ్ళాం, ప్లీజ్ నువ్వు కూడా నన్ను హేట్ చేయకు అని ఒకటే రిక్వెస్ట్ చేస్తుంటే షావ్ పాపం, ఓరి దేవుడా నేను ఎక్కడికొచ్చి పడ్డారా అని తల పట్టుకొని, సరే నువ్వు ఇక్కడే హాల్లోనే పడుకో, ఆకలేస్తే నన్ను పిలువు, నిద్ర వస్తే సోఫాలో పడుకో, ఎటు తిరగొద్దు, నేను మాత్రం ఫుల్ గా అలిసిపోయాను, పడుకోవడానికి వెళ్తున్నా అని లేచి వెళ్తుంటే మనోడు ఆమెను పట్టుకొని, బేబీ అని ముద్దుగా పిలుస్తుంటే ఆమె గట్టిగా అరుస్తూ, ఇంకోసారి నన్ను బేబీ అని పిలిచావో ఇప్పుడు బయటకు తోసేస్తా అని బెదిరిగానే అతను, సరే పిలవను, అయితే ఇక నుంచి నేను షావ్ అని పిలుస్తా, నేను నీ వాష్రూమ్ యూజ్ చేసుకోవచ్చా అని అంటే షావ్, యూజ్ చేసుకోరా నన్ను ఎందుకు అడుగుతున్నావు అని అంటే అతని షర్ట్ పైకి జరిపి, నా ప్యాంట్ ఇప్పడానికి రావట్లేదు కాస్త విప్పుతావా అని ఏం తెల్లోని వెళ్ళిపోయి డొంకలు డొల్లిపాయలు అడుగుతాడు. షావ్ పాపం అతని యాప్స్ చూసి టెంప్ట్ అవుతున్నాయి, మళ్ళీ ఫేస్ తిప్పేసుకొని, పిచ్చెక్కిందా నీకు అని అరుస్తూ అతన్ని మళ్ళీ చూసి, వీడేంటి మరీ ఇంత పిచ్చిలా చేస్తున్నాడు, సొంతంగా ప్యాంట్ ఇప్పుకోవడం వాష్రూమ్ కి వెళ్ళడం కూడా రావట్లేదా, కొంపతీసి ఇక నుంచి ప్యాంట్ ఇప్పాక నన్ను పట్టుకుని వాష్రూమ్ కి రమ్మంటాడా ఏంటి, చచ్చా ఒకవేళ అలా చేయకపోతే ప్యాంట్ లేకుండానే తిరుగుతాడా ఏంటి అని తల పట్టుకొని అతన్ని లాక్కుని వాష్రూమ్ కి తీసుకెళ్తుంది. అక్కడికి వెళ్ళాక షర్ట్ పైకి లేపుతుంది, ఆబ్వియస్లీ 6 ప్యాక్ యాప్స్ కనిపిస్తుంటే మేడం గారు టెంప్ట్ అయిపోయి, వస్తే కూల్ డౌన్ ప్రశాంతంగా ఉండు, ప్రెసెంట్ వీడొక చిన్న పిల్లాడు, 6 feet ఉన్నా పర్లేదు పిల్లాడే, పైగా మస్త్ యాప్స్ ఉన్నాయనుకో, అయినా పర్లేదు అని మనసులో వెంక్యాసన వేసుకుంటుంది. ఆమెను చూసి జిన్, షావ్ నీ ముఖం ఏంటి టొమాటోలో ఎర్రగా అయిపోయింది, నీకేమైనా హాట్ గా అనిపిస్తోందా అని అడిగితే షావ్ సీరియస్ గా, నీకెందుకో నా
వైపు చూడుగో అని ముఖం తిప్పుకొని ఆమె ఏదో పాపం ప్యాంట్ తీయడానికి ట్రై చేస్తుంది. మనోడు గమ్మునుండొచ్చు కదా, ఆమెకి హాట్ హాట్ గా అనిపిస్తుందని పక్కనున్న బుక్ తీసుకొని ఊదుతూ ఉంటాడు. అది చూసి నువ్వు కాస్త ఆపుతావా అనగానే అతను బుక్ పక్కన పెట్టేస్తాడు. ఇక మేడం గారు పెళ్లి తిప్పడంలో ట్రై చేస్తుంది. అదేమో రాదు, నానా రకాల పొజిషన్లు పెట్టి తీయడానికి ట్రై చేస్తుంది గాని అస్సలు రాదు. పాపం మనోడు బాగా ఊగిపోతాడు. సీరియస్ గా కళ్ళు పెట్టి పైకి చూసేసరికి వామ్మో వీడికి కొంపదీసి మెమరీలు తిరిగి వచ్చిందా ఏంటి అని భయపడుతుండే జిన్ షావ్ కొంచెం జెంటిల్ గా చేయవా అని ఇన్నోసెంట్ గా పిలవడంతో అమ్మయ్య ఇంకా షావ్ అనే పిలుస్తున్నాడు అంటే పిచ్చాలానే ఉంది అని ఊపిరి పీల్చుకొని నువ్వు అలాంటి సౌండ్లు చేయకు అని అరుస్తుంది. కానీ అతని ప్యాంటు పరిస్థితి చూసి చ ఇవన్నీ చూసాక నాకు ఇక బ్రతకాలని లేదు అని ఫైనల్ గా బెల్ట్ ఊడదీసి అమ్మయ్యా అని ఊపిరి పీల్చుకుంటే జిన్ హ్యాపీగా వావ్ తీసేసాం అని చప్పట్లు కొడుతుంటాడు. అంతలో షావ్ ఫ్రెండ్ జూ లోపలికొచ్చి వీళ్ళిద్దరిని ఆ పొజిషన్ లో చూసి షావ్ నువ్వు ఇంట్లో ఒక అబ్బాయిని దాచిపెట్టావా అని అంటే షావ్ ఒరే నేను అలాంటి దాన్ని కాదురా నాయనా అని చెప్తుండగానే మనోడి ప్యాంటు దెబ్బ కిందికి జారుతుంది. షావ్ టింగుమని ఆ ప్యాంటు సైడ్ చూడగానే షాక్ అయ్యి బయటికి పరిగెత్తుకొస్తుంది. ఆ తర్వాత జూకి సీన్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. అతను నవ్వుతూ అంటే జిన్ను గ్రూప్ సీఈఓకి సొంతంగా బెల్ట్ ఇప్పడం కూడా రాదా, వాడు నా అంత స్మార్ట్ కాదేమో, అయితే నేను కూడా ఒక కంపెనీ స్టార్ట్ చేయొచ్చు అని సెటర్ వేస్తే షావ్ అతని తలపై ఒకటి కొట్టి రే వాడు ప్రస్తుతానికి పిచ్చోడయ్యాడు, ఒకవేళ అతని ప్లేస్ లో నువ్వే పిచ్చోడై ఉంటేనా బెల్ట్ ఇప్పడం దేవుడు ఎరుగు, నీ మూతి వంకర పోయి కళ్ళు తేలేసి సొల్లు గార్చుకుంటా రోడ్ల పైన దేవుడా దేవుడా అని పాటలు పాడుకోవాల్సి వచ్చేది. అదంతా పక్కన పెట్టు, ముందు ఈ ఫోన్ రిపేర్ చేసి ఇవ్వు అని అతను ఫోన్ ఇస్తుంది. ఆ తర్వాత షావ్ షర్టు ప్యాంట్ తెచ్చి ఇవి వేసుకో అని జిన్ కి ఇస్తుంది. కానీ మనోడు మూతి ముడుచుకునేసరికి ఏమైంది అని అడిగితే ఎవరతను అని అంటే షావ్ నీకెందుకు సైలెంట్ గా బట్టలు వేసుకో అని అంటే అతను నువ్వు చెప్పేంత వరకు మార్చుకోను అని పట్టుబడతాడు. దానికి షావ్ కోపం వచ్చి జిన్ ఇప్పుడు నువ్వు నా మాటలు కూడా వినవా, త్వరగా చేంజ్ చేసుకో నాకు కోపం తెప్పియకు అని వెళ్ళబోతుంటే అంతలోనే ఆమెను పట్టుకొని గట్టిగా హక్ చేసుకొని షావ్ నాకు నువ్వు కంప్లీట్ గా నాకే కావాలి, ఇకపై నేను నీ మాటలన్నీ వింటాను, నువ్వు కూడా నన్నే ప్రేమించు ప్లీజ్ అని అంటే షావ్ వద్దులు నన్ను, అతను జస్ట్ నా ఫ్రెండ్ రా బాబు, వాణ్ణి ప్రేమిస్తున్నానని ఎవరు చెప్పాడు అని అతను ఎంతకి వదలకపోయేసరికి వెనక్కి తోసేసి చెంప పగలు కొడుతుంది. నేను నిన్ను హక్ చేసుకోవద్దని ఎన్నిసార్లు చెప్పాలి అని అరిస్తే మనోడు పాపం క్యూట్ గా ఆమె చేయి పట్టుకొని నీ చెయ్యి నొప్పి లేస్తుందా చూడు ఎంత రెడ్ అయిపోయిందో ఉండు ఊదుతాను అని క్యూట్ గా ఊదుతుంటే షావ్ షాక్ అయ్యి ఏంటిది వదులు, ఇంకోసారి ఇలానే చేస్తే బయటికి తోసేస్తాను అని బెదిరిస్తుంది. ఇక జిన్ని బయటికి రా అని పిలవగానే అతను బట్టలేసుకుని రాగానే షావ్ మాత్రం అతన్నే చూస్తూ ఉండిపోతుంది. మా డాడ్ బట్టలెయ్యగానే ఈ డెవిల్ సీఈఓ గాడు కాస్త హ్యాండ్సమ్ కాలేజ్ బాయ్ లో మారిపోయాడేంటి అని మనసులో అనుకుంటూ కంట్రోల్ చేసుకోలేక పైకి ఏంటా బట్టలు సరిగ్గా వేసుకో, ఇలా తిరగొద్దు, ఈ రోజు రాజకి సోఫాలోనే పడుకో అని వెళ్లిపోతుంది. ఆ తర్వాత ఫోన్ చెక్ చేస్తూ ఇప్పటి వరకు జిన్ ఫ్యామిలీ నుంచి ఎలాంటి న్యూస్ రాలేదు, జిన్ గ్రూప్ సీఈఓ ఆఫీస్ లో హ్యాపీగా కూర్చున్నాడని ప్రపంచం అనుకుంటుంది. కానీ వీడేమో ఇక్కడ పిచ్చోడై నా తలపై కూర్చున్నాడు, వీని జిన్ ఫ్యామిలీకి అప్పగిస్తే వద్దొద్దులే ఆ డేంజరస్ ఫ్యామిలీ నా పైన ఏమన్నా కేసు పెడుతుందేమో, దేవుడా ఓ మంచి దేవుడా నన్నెందుకురా ఇలాంటి ప్రాబ్లం లో ఇరికిచ్చి సచ్చావు అని ఒకటే టెన్షన్ పడుతుంది. జిన్ దగ్గరకు వచ్చి నువ్వు ఇంకా నిద్రపోలేదా అని అడిగితే అతను రావట్లేదు, ఈ సోఫా చాలా చిన్నగా ఉంది కంఫర్టే లేదు అని అంటే షావ్ పిచ్చోడైనా సోఫా గురించి కంప్లైంట్ చేస్తున్నాడు చూడు, వీళ్ళు ఆ రాక్షసుడి బుద్ధి ఎలా పోతుందిలే అనుకొని సరే నువ్వు బెడ్రూమ్ కెళ్ళి పడుకో అని అంటే అతను టక్కన లేచి మనం ఇద్దరం కలిసి పడుకుందాం అని అంటే షావ్ లేదు లేదు నేను సోఫాలోనే పడుకుంటాను అని అంటే అతను వద్దు సోఫా చాలా చిన్నది కదా అని అంటే షావ్ నువ్వు పట్టావు కానీ నేను సరిపోతాలే అని అంటుంది. అతను ఆమె బట్టలు పట్టుకుని లాగుతూ నువ్వు నొక్కొన్నే పడుకొని ఇవ్వకు అని క్యూట్ గా అడుగుతుంటే షావ్ సరే ఇద్దరం బెడ్రూమ్ లోనే పడుకుందాం, నువ్వు వెళ్ళి పడుకో నేను ఇప్పుడే వస్తాను అని పంపిస్తుంది. అతను వెళ్తూ వెళ్తూ కూడా పదే పదే ఆమె వైపు వెనక్కి తిరిగి చూస్తూనే ఉంటాడు. మనోడు లిటరల్లీ ఇక్కడ సూపర్ హ్యాండ్సమ్ గా ఉన్నాడు కదా, ఆబ్వియస్లీ షావ్ హార్ట్ ఫుల్ ఫాస్ట్ గా కొట్టుకోవడంతో ఆమె చెయ్యేసుకొని వామ్మో ఈ డెవిల్ గాడితో కలిసి పడుకోవడానికి నాకేమైనా పిచ్చి పట్టిందా ఏంటి అని అనుకుంటుంది. కానీ కట్ చేస్తే నెక్స్ట్ సీన్ లో అతను బెడ్ పై పడుకుని ఉంటే ఆమె అతని పైకి వచ్చి కూర్చుని ఉంటుంది. అతను ఆమె చేయి పట్టుకొని చెస్ట్ మీద పెట్టుకొని ప్లీజ్ నన్ను టచ్ చెయ్యి అని అడుగుతూ ఆమె చేతిని మెల్లగా కిందికి జరుపుతాడు. ఆ తర్వాత ఆమె ఫేస్ ని పట్టుకొని కిస్ చేయడం స్టార్ట్ చేస్తాడు. తీరా చూస్తే షావ్ అతని గట్టిగా పట్టుకొని నిద్రపోతూ ఉంటుంది. అది కూడా సేమ్ చెస్ట్ మీద చేతులు పెట్టి ఒకటే ఎంజాయ్ చేస్తూ ఉంటుందా. మనోడు షావ్ అని పిలవగానే టక్కున కళ్ళు తెరుస్తుంది. దెబ్బకి షాక్ అయ్యి అంటే ఇదంతా కల కదా అని బట్టలు చెక్ చేసుకుని అమ్మయ్యా అని ఊపిరి పీల్చుకొని అసలు నేను నీ బెడ్రూమ్ లోకి ఎలా వచ్చాను అని గట్టిగా అరిస్తే అతను అది నువ్వు నిన్న సోఫాలో పడుకున్నావు కదా అందుకే నేను ఎత్తుకొని వచ్చి ఇక్కడికి తీసుకొచ్చాను, కావాలని చేయలేదు
అని అంటే షావు ఏ నువ్వు నన్ను బ్లాంకెట్ లో తెచ్చిన ట్యాంకర్ లో తెచ్చిన నాకు అనవసరం. ప్రెసెంట్ గా నేను దేని గురించి ఆలోచిస్తున్నానో తెలుసా అని అంటే అతను ఆ తెలుసు. నువ్వే మార్నింగ్ మార్నింగ్ సడన్ గా నా దగ్గరకు వచ్చి హగ్ చేసుకుని నా బట్టలు ఉడదీయడం స్టార్ట్ చేసావు అని ఇన్నోసెంట్ గా ఆమె కలలో వచ్చింది కాస్త మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే షావ్ నోర్ ముయ్ అని అరుస్తుంది. ఆ తర్వాత ఇద్దరు బ్రేక్ఫాస్ట్ చేస్తుంటారు. వామ్మో వీడు చాలా డేంజర్ గా ఉన్నాడు. ఇలానే కంటిన్యూ అయిపోతే వీడితో ఉండి నేను కూడా వీడిలాగే మారిపోతానేమో అనుకొని సరే నువ్వు తిను, నిన్ను బయటికి తీసుకెళ్లి ఏమైనా కొనిస్తాను అని అంటే అతను నేను నీకోసం ఇంట్లోనే వెయిట్ చేస్తాను అని ఆమె అతన్ని ఎక్కడైనా వదిలేస్తుందేమోనని భయంతో అంటే ఆమె నువ్వు ఇప్పుడు నా మాట కూడా వినట్లేదా అని అంటే అతను వింటాను అనగానే ఆమె గుడ్ బాయ్ అని జిన్ గ్రూప్ ఆఫీస్ దగ్గర ఉన్న ఒక షాప్ దగ్గర తీసుకెళ్తుంది. వీడు జిన్ గ్రూప్ ఆఫీస్ దగ్గర ఉంటే వీడి హ్యాండ్సమ్ ఫేస్ చూసి ఎవరో ఒకరు గుర్తుకు పడతారు. అదే టైంలో ల్యాప్టాప్ లో జిన్ ఇంటర్వ్యూ వస్తూ ఉంటుంది. అక్కడున్న వెయిట్రెస్ నీ బాయ్ ఫ్రెండ్ సేమ్ టు సేమ్ ఈ వీడియోలో ఉన్న ప్రెసిడెంట్ లాగే ఉన్నాడు కదా అని అంటే షావ్ వెంటనే అతను తల తిప్పేసి "ఆహాహాహా, నా బాయ్ ఫ్రెండ్ జీన్స్ చాలా బాగుంటాయండి అందుకే హ్యాండ్సమ్ గా అనిపించుంటాడు అని అతన్ని పక్కకు లాక్కెళ్తుంది. షావ్ అతన్ని కూర్చోబెట్టి నేను పక్కకెళ్ళి ఏమైనా తీసుకొస్తాను ఇక్కడే కూర్చొని వెయిట్ చేయి అని అంటుంది. కానీ పాపం మనోడు ఆమె చేయి పట్టుకొని నేను కూడా వస్తాను అని అంటే లేదు నువ్వు ఇక్కడే ఉండు ఇప్పుడే వస్తాను అని అంటే మళ్ళీ పట్టుకొని అంటే నన్ను ఇక్కడ ఒక్కనే వదిలేసి వెళ్తున్నావా నన్ను ఒంటరిగా వదిలేయవు కదా అని ఒక్కటే రిక్వెస్ట్ చేస్తుంటే షావ్ ముందు కూర్చో నేను రాగానే నా చేయి పట్టుకోవడానికి పర్మిషన్ ఇస్తాను అని అంటే అతను అయితే నేను నిన్ను హక్ కూడా చేసుకోవచ్చా అని అడిగితే హాహా చేసుకోవచ్చులే అని అంటే మరి కిస్ చేయొచ్చా అని అడిగితే ఆమె ఏదో ధ్యాసలో ఉండి ఆహా చేసుకోవచ్చు అని అంటుందంతే. మనోడు లేచి వెంటనే ఆమెను కిస్ చేస్తాడు. చేశాక మళ్ళీ నవ్వుతుంటే షావ్ ఒరేయ్ నీ హ్యాండ్సమ్ ఫేస్ ఉంది కాబట్టే నువ్వు ఇంకా ఇక్కడ ప్రాణాలతో ఉన్నావు లేకపోతేనా నా ఫస్ట్ కిస్ కొట్టేసినందుకు కొట్టి కొట్టి పైన పడేసేదాన్ని అని తిట్టుకుంటూనే బేబీ నా కోసం ఇక్కడే వెయిట్ చేయి అని బయలుదేరుతుంటే అతను సరే త్వరగా రా నీకోసం వెయిట్ చేస్తాను అని అంటాడు. షావ్ అతన్ని వదిలేసి అమ్మయ్యా ఒరే జిన్నుగా లాస్ట్ టైం నువ్వు నా డిజైన్స్ వాడుకున్నావు పైగా ఇన్ని రోజులు కూడా వాడుకున్నావు ఇప్పుడు ఫైనల్ గా నీ పీడ వదిలించుకొని ఫ్రీ అయిపోయాను అని అనుకుంటూ అతను వదిలేసి వెళ్లిపోతుంది. ఆఫీస్ కి వచ్చి ఈ జిన్ కి మెమరీ మొత్తం తిరిగి వస్తే నాపై ఇంకో కేసు పెడతాడేమో ఇలా నడి రోడ్డు మీద వదిలేసి వెళ్ళిందని అని భయపడుతూ డిజైన్స్ వేస్తూ ఉంటే అంతలోనే మేనేజర్ వచ్చి ఏంటి స్లోగా పనిచేస్తున్నావు పైగా నీ డిజైన్ జిన్ గ్రూప్ తో మ్యాచ్ అవుతుంది కాపీ కొట్టావా అని అడిగితే షావుకి మండి నేనేం కాపీ కొట్టలేదు వాళ్ళే నా డిజైన్ కాపీ చేశారు అని ఫ్రస్ట్రేట్ అవుతుంది. అంతలో ఇద్దరు ఎంప్లాయీస్ బయట ఫుల్ వర్షం పడుతుంది అని మాట్లాడుకుంటారు. అది విన్న షావ్ మనోడి గురించి ఒకటే ఆలోచిస్తూ అయ్యో వీడింకా నా కోసం కొంప తీసి వెయిట్ చేస్తున్నాడా ఏంటి లేక ఎవరైనా జిన్ గ్రూప్ వాళ్ళు చూసి అతన్ని తీసుకెళ్లారా చచ్చా పాపం అతని దగ్గర అంబ్రిల్లా కూడా లేదు కనీసం గొడుగు అయినా ఇచ్చుండాల్సింది అని టెన్షన్ పడుతుంది. ఈ లోపు పక్కనున్న మేనేజర్ ఏమో బొర్లుతూనే ఉంటది. కానీ మన మేడం వినకుండా అంబ్రిల్లా తీసుకుని అతని దగ్గరికి పరిగెడుతుంది. మేనేజర్ చేయి పట్టుకొని పని వదిలేసి వెళ్తే ఇప్పుడే ఫైర్ చేస్తాను అని బెదిరిస్తే షావ్ గింత కూడా లెక్క చేయకుండా నేనే నీ తొక్కలో జాబు వదిలేస్తున్నాను అని బయటికి పరిగెడుతుంది. పాపం ఇక్కడ మనోడు వర్షంలో తడుస్తూ ఆమె కోసం వెయిట్ చేస్తుంటాడు. ఎక్కడ ఆమె రాదేమో అన్న భయంతో ఉంటే ఎగ్జాక్ట్ టైం కి పక్క నుంచి ఆమె వచ్చేసరికి అతను నవ్వుతాడు. షాప్ పిచ్చెక్కిందా నీకు వర్షం పడుతుంటే లోపల కూర్చోవచ్చు కదా మొత్తం తడిసిపోయావు చూడు పద ఇంటికి వెళ్దాం అని చేయి పట్టుకుంటుంటే అతను చేయి విడిపించుకుంటాడు. షావ్ కి భయమై వామ్మో వీడికి మెమరీ వచ్చేసిందా ఏంటి అని అంటే అతను లేదు లేదు నేను తడిసిపోయాను నువ్వు నన్ను టచ్ చేస్తే నీకు కూడా జలుబు చేస్తుంది కదా అని అంటే షావ్ ఇంత వర్షంలో బయట నిల్చోవాల్సిన అవసరం ఏమొచ్చింది నాలో గిల్ట్ ఫీలింగ్ రప్పించాలనుకుంటున్నావా అని అంటే అతను లేదు లోపల కూర్చుంటే మిర్రర్ లో నుంచి సరిగా కనిపించట్లేదు నువ్వు వచ్చి నన్ను చూడలేవేమోనని భయపడ్డాను అని చెప్తూ షావ్ నువ్వు నన్ను వదిలేసి అయితే వెళ్ళలేదు కదా అని అమాయకంగా అడుగుతాడు. ఆ మాటలకి ఆమె ఎమోషనల్ అవుతుంది. కానీ సోదాపు అని అతను చేయి పట్టుకుని ఇంటికి తీసుకెళ్తుంది. ఇంటికి రాగానే అతనికి పాలిస్తే టక్కుని తాగేస్తాడు. షావ్ సీరియస్ గా కొంచెమైనా సెన్స్ ఉందా అలా టక్కుని తాగేశావు నేను అందులో మందు కలిపిస్తే ఏం చేస్తావు అని అంటే అతను లేదు నా షావ్ ఇచ్చినవి నేను ఎలా ఉన్నా తాగుతాను అని అంటాడు. ఆమె బట్టలు ఇచ్చి వెళ్లి స్నానం చేయి అని అంటే అతను స్నానం చేసొచ్చి నేను స్నానం చేశాను నువ్వు కూడా వెళ్లి చేయి అని అంటాడు. కానీ షావ్ వాష్రూమ్ కి వెళ్ళగానే అక్కడ ఒక ఫ్రాగ్రెన్స్ స్మెల్ వస్తుంది. అది పీలుస్తూ ఆమె కంట్రోల్ చేసుకోలేకపోతుంది. అంటే అతను అక్కడ ఎలా స్నానం చేసుంటాడు మొత్తం ఇమాజిన్ చేసుకోవడంతో పిచ్చి పట్టి దేవుడా నాకేమైంది నేను ఎందుకు ఇంత ఆకలిగా ఉన్నాను స్నానం చేసి వెళ్ళగానే వాష్రూమ్ కి వచ్చి అతని స్మెల్ చూస్తున్నానంటే నేనేమన్నా కొంపదీసి ఒక పొరవట్టునా అని భయపడి వెంటనే బయటకు వచ్చేస్తుంది. అతను ఎందుకు స్నానం చేయలేదు అని అడిగితే ఆ లోపల చాలా వేడిగా ఉంది నాకు కొంచెం పని ఉంది బయటకు వెళ్తున్నా అని అంటే అతను చేయి పట్టుకొని షావ్ నేను కూడా వస్తాను అని అంటే నాకు నిజంగా పనుంది నేనేం మళ్ళీ రాకుండా పోను కదా రాగానే నీకు తినడానికి ఏమైనా
ఏమైనా తెస్తాను అని అంటే తను గట్టిగా చేయి పట్టుకుని ఉంటాడు కదా. ఎర్రగా అయిపోయేసరికి నొప్పిగా ఉందా? సారీ షావ్ అని అంటే, ఇంకోసారి నన్ను ఇలా గట్టిగా పట్టుకున్నావో క్యాష్ ఆన్ డెలివరీలో నిన్ను ఎక్కడికైనా డెలివరీ చేసేస్తాను జాగ్రత్త అని వార్నింగ్ ఇవ్వగానే అతను బొప్పిలాగా అయితే ఇకపై గట్టిగా పట్టుకోనులే త్వరగా రా అని ముద్దుగా అంటాడు. ఆ తర్వాత షావ్ ఫ్రెండ్ ఆ ఫోన్ ఎప్పటికి బాగవుతుందిరా అని అడిగితే వాడు మీ ఇద్దరు కలిసి బానే ఉన్నారుగా డేట్ చేయొచ్చు కదా. ఎలాగో నువ్వు ఆ రిచ్ ఫ్యామిలీకి కోడలు అయితే నీ డబ్బులు లెక్కలన్నీ నేనే చూసుకుంటాను. లేదా మీ ఇంట్లో బట్లర్లా అయినా చేరిపోతానే. కనీసం బాత్రూలన్నా కడగడానికి పనికొస్తాను అని నవ్వుతుంటే షావు వాడిని ఎత్తిపోయి ఒకటి కొట్టి రే నేను అతనితో డేటింగ్ చేస్తే వాడి మెమరీ గనుక వచ్చిందనుకో డైరెక్ట్ గా కేసేరా వాడు పెట్టేది అని తిడుతుంది. ఇటు జిన్ నిద్రపోతున్నప్పుడు సడన్ గా అతనికి ఫ్లాష్ బ్యాక్ మొత్తం ఇలా ఫ్లాష్ అవుతూ ఉంటది. దాంతో టక్కున లేచి కూర్చుంటాడు. చుట్టుపక్కల చూస్తే నేను ఇంకా ఈ షావ్ ఇంట్లోనే ఉన్నానా అని క్యాలెండర్ చూస్తే యాక్సిడెంట్ జరిగి 2 డేస్ అయిందా. అసలు ఈ 2 డేస్ లో నాకేం జరిగింది? నా అసిస్టెంట్ ని కాంటాక్ట్ చేసి జిన్ ఫ్యామిలీకి ఎందుకు వెళ్ళలేదు? పైగా 2 రోజుల నుంచి ఈ పిల్ల నన్ను ఇంట్లోనే ఎందుకు ఉంచుకుంది అని అద్దంలో తన జుట్టు చూసుకుని చిచ్చి ఏంటి జుట్టు అని డ్రెస్ చూసుకుని ఈ చెత్త డ్రెస్ ఏంటి అంటే ఈ రాక్షసి నాకు ఇంత దారుణమైన బట్టలు ఇచ్చిందా అని తిట్టుకుంటూ స్టైలిష్ గా తన బట్టలు వేసుకుంటాడు. ఈ షావ్ నన్ను 2 డేస్ తన దగ్గర పెట్టుకుని నన్ను మార్చేసింది, నిన్ను వదలను అని తిట్టుకుంటున్నప్పుడే తాగున్న షావ్ ఇంటికి వచ్చి అతన్ని గుద్దుకుంటుంది. నువ్వు ఇంకా మెలుకుతూనే ఉన్నావా అని అడుగుతుంటే మనోడు సీరియస్ గా షావ్ అని పిలుస్తుంటే ఆమె టక్కున అతన్ని హక్ చేసుకుంటుంది. అతని కోపంతో పక్కకు నెట్టి ఏం చేస్తున్నావు? నా బట్టల్ని ముట్టుకునే హక్కు నీకెవడిచ్చాడు అని అంటే ఆమె ఓకే ఓకే కోప్పడకు వచ్చేసాగా నిన్నేమీ వదిలేసి వెళ్ళలేదు అని అతని చేతిలో చేసి గట్టిగా పట్టుకొని కోప్పడకు అని అంటే అతని ఫ్రస్ట్రేషన్ తో చేయి ఇడిపించుకోగానే ఆమె అతని తల నిమిరి నేను వచ్చేసానని చెప్తున్నాను కదా మళ్ళీ ఎందుకు భయపడుతున్నావు అని తల మీద కొట్టుంటుంది కదా. కానీ అంతలోనే అతనికి తల తిరిగి కింద పడిపోతాడు. షావ్ షాక్ అయి వీడేంటి నా కోపానికి మోకాలపై పడిపోయాడు అని ఎత్తుతుంటే మన హీరో గారు మళ్ళీ క్యూట్ పప్పిలా మారిపోతాడు. నా షావ్ అని ఆమెను గట్టిగా హక్ చేసుకొని ఫైనల్ గా వచ్చేసావా నన్ను వదిలేసి వెళ్ళావనుకున్నాను. నెక్స్ట్ జిన్ ఫోన్ బాగా అవ్వగానే షావ్ ఫస్ట్ రాన్ కి కాల్ చేస్తుంది. అతను ఎత్తగానే రాన్ ఆమె ఇంటికి వచ్చి అతన్ని చూసి బ్రో నేను నీ బెస్ట్ ఫ్రెండ్ రాన్ ని రా నన్ను గుర్తుపట్టావా అని అడిగితే జిన్ షావ్ ని పట్టుకొని ఎవడి దయ్యంగాడు అని అంటే రాన్ షాక్ అయ్యి ఏమన్నావు అని అంటే షావ్ అది కొంచెం రీసెంట్ గా ఒక యాక్సిడెంట్ అయింది, దాంతో చిప్పు మొత్తం దొప్పింది, కానీ ఫిజికల్ గా ఫిట్ అండ్ ఫైన్ ఉన్నాడు కాబట్టి మెమరీ రావడానికి టైం పడుతుంది అని అంటే అతను ఈ విషయం ఎవరికైనా చెప్పారా అని అడిగితే అయ్యో లేదు లేదు నాకు నా డాక్టర్ ఫ్రెండ్ కి తప్ప ఎవ్వరికి తెలీదు అని చెప్తే రాన్ అయితే నా బ్రోని చూసుకున్నందుకు థ్యాంక్స్ ఇక నేను అతన్ని తీసుకెళ్తాను అని అంటే జిన్ రాన్ ని పక్కకు నెట్టి షావ్ ని పట్టుకుని నువ్వు నన్ను వదిలి వెళ్ళనని చెప్పావు కదా అని అంటే రాన్ కి మైండ్ బ్లాక్ అయిపోతుంది. మనోడు తన లైఫ్ లో ఏ అమ్మాయిని టచ్ చేయడం కాదు కదా కనీసం కళ్ళతో కూడా చూసుండడు కదా అందుకే షాక్ అవుతుంటే షాప్ పల్లికిలిస్తూ చూసావుగా నన్ను తప్ప ఎవరిని గుర్తుపట్టట్లేదు ఫస్ట్ ఇక్కడ నుంచి తీసుకెళ్లరా బాబు అని అంటే రాన్ ఆలోచిస్తాడు. ఇతనికి మెమరీ లాస్ వచ్చి కేవలం ఈ అమ్మాయిని మాత్రమే గుర్తుపడుతున్నాడేంటి, ఈ పరిస్థితిలో గ్రాండ్ పా ముందుకు తీసుకెళ్తే ఆయన భయపడతారు అనుకుని అతన్ని అక్కడే ఉండనివ్వమని అంటాడు. షావ్ కి బీపీలేసి ఏమన్నావు అని అంటే జిన్ మళ్ళీ ఆమెను హక్ చేసుకుంటే రాన్ మ్యాటర్ చాలా కాంప్లికేటెడ్ అతనికి మెమరీ రాగానే నీకు ఖచ్చితంగా కాంపెన్సేషన్ చేస్తాను అని అంటే షావ్ ముందు నాపై కేసు పెట్టినోడు కాంపెన్సేషన్ కూడా ఇస్తాడా అని అంటే రాన్ అతను ముందు ఎలా ఉండేవాడో నీకు తెలుసు కదా కానీ అతనిలో కాస్త మానవత్వం మిగిలే ఉంది, నీపై జరిగిన కాపీరైట్ ఇష్యూని ఇన్వెస్టిగేట్ చేయించి ఆ దొంగను జాబ్ లో నుంచి పీకేశాడు తెలుసా అని చెప్తే షావ్ అవునా అది చెయ్యాల్సిన పనేలే అని అంటే రాన్ ఈ కార్ యాక్సిడెంట్ స్టోరీ నీ వైపు నుంచే విన్నాను, నేను కూడా ఇన్వెస్టిగేట్ చేయాలి కదా నువ్వు చెప్పేదంతా నిజమో లేదో నాకెలా తెలుస్తుంది అని అంటే షావ్ అవునవును నేనే అతన్ని గుద్ది చంపేసి దాచాను పట్టుకోండి అరెస్ట్ చేయండి అని రాన్ పై అరుస్తూ ఉంటే జిన్ కి మధ్యలో మండి కోపంతో రాన్ కాలర్ పట్టుకొని ఒరే వేస్ట్ గాడా ఇప్పుడే నా ఇంట్లో నుంచి నడు నా షావ్ మీద నిందలేస్తున్నావు అని అరుస్తుంటే రాన్ అబ్బో పిల్లని చూడగానే బ్రోని మర్చిపోయినావు బ్రో ఒక్కసారి నీకు మెమరీ బ్యాక్ వచ్చాక చూస్తా నువ్వు ఈ పిల్లని ఎలా పెళ్లి చేసుకుంటావో అని బెదిరిస్తుంటే జిన్ నాకేమీ నీ నీతులొద్దు ఏం జరిగినా నేను షావ్ నే పెళ్లి చేసుకుంటాను, ఒకవేళ చేసుకోకపోతే పిరికివాడిని అవుతాను కానీ ప్రెసెంట్ గా పిరికివాడివి నువ్వు నడువు ఇక్కడ నుంచి అని వీళ్ళిద్దరు కొట్టుకుంటుంటే షావ్ కి మధ్యలో బీపీలేసి రే ఆపన్రా అని అరిచి జిన్ని రూమ్ లో లాకేసిస్తుంది. అతను షావ్ నేను లోపల ఉండను అని అరుస్తాడు. ఇక్కడ రానేమో నీకు జాబ్ పోయిందని విన్నాను, నా బ్రోని చూసుకున్నందుకు ప్రతిఫలంగా జిన్ కంపెనీలో నీకు మంచి జాబ్ ఇప్పిస్తాను అని అంటే అస్సలు అవసరంలే ఆల్రెడీ నేను చాలా అలసిపోయాను, డిజైన్స్ కూడా చేయలేను, నా లైఫ్ కు ఒక చిన్న బ్రేక్ కావాలి అని అంటే రాన్ మెయిన్ డిజైనర్ పోస్ట్ ఖాళీగా ఉంది అని అంటే నాకు
అస్సలు నీ కంపెనీపై గింత కూడా ఇంట్రెస్ట్ లేదు అని అంటే రాన్ నేను ఇంకా శాలరీ గురించి చెప్పలేదు కదా అని ఆమె చెవులో శాలరీ అమౌంట్ చెప్పగానే షాక్ వెంటనే నవ్వుతూ మిస్టర్ రాన్ ప్లీజ్ మీ నెంబర్ ఇవ్వండి అని టక్కున ప్లేట్ తిప్పేస్తుంది. ఆ తర్వాత రాన్ వాళ్ళ తాతయ్య దగ్గరకు వచ్చి జిన్ బిజినెస్ పని మీద ఫ్రాన్స్ వెళ్ళాడని ఏదో చెప్పి నచ్చ చెప్తాడు. ఇటు షావ్ జిన్ పాత ఫోన్ పాడైపోవడంతో కొత్త ఫోన్ కొనిచ్చి ఎలా వాడాలో నేర్పిస్తుంది. పక్కన కూర్చుని మొబైల్ ఆపరేషన్స్ మొత్తం చూపిస్తుంటే మనోడు ఆమె ఫేస్ చూస్తూ ఆమె లిప్స్ చూస్తూ చాలా టెంప్ట్ అయిపోతాడు. కిస్ చేయడానికి దగ్గరకు వస్తుంటే ఆమె ఒక్కసారిగా లేచి నిల్చుంటుంది. మనోడు షావ్ ఈ రోజు నా ఒంట్లో చాలా బాగుంది అని అంటే షావ్ నర్వస్ అవుతూ లేదు లేదు నువ్వు చేయలేవులే అని అంటే అతను నువ్వు నన్ను ఇంకా అసహించుకుంటున్నావా అని ముద్దుగా అడిగేసరికి షావ్ ఈ డెవిల్ సీఈఓ గాడు ఇంత క్యూట్ గా ఎందుకు తయారయ్యాడ్రా బాబు అని మనసులో అనుకొని ప్రేమగా నేను నిన్ను అస్సలు అసహించుకోవట్లేదు అని అంటే అతను బాధగా కానీ నా మెమరీ లాస్ కాకముందు నువ్వు నన్ను అసహించుకునేదానివి కదా అని అంటున్నప్పుడే అంతలో రాన్ కాల్ చేసి రేపటి నుంచి జాబ్ లో జాయిన్ అవ్వమని చెప్తాడు. సో నెక్స్ట్ డే మార్నింగ్ రెడీ అయి వెళ్తుంటే జిన్ ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగితే ఆమె వర్క్ కి అని అంటే అతను నేను కూడా నీతో వస్తాను అని అంటే షావ్ తన నెక్లెస్ తీసి అతని చేతిలో పెడుతుంది. ఇది నాకు మా మామ్ ఇచ్చింది, చిన్నప్పటి నుంచి వేసుకుంటున్నాను, నాకు చాలా ఇంపార్టెంట్, సో నీ దగ్గర ఉంచు, ఖచ్చితంగా నేను నీ దగ్గరికి తిరిగి వస్తాను అని చెప్పి వాళ్ళ ఆఫీస్ కి వెళ్ళగానే అక్కడ ఒక ఎంప్లాయ్ కి హలో చెప్తుంది. ఆ ఎంప్లాయ్ పరిచయం చేసుకుంటూ నువ్వు లాస్ట్ టైం ఆఫీస్ కి వచ్చినప్పుడు కంపెనీ అంతా పెద్ద తమాషా జరిగింది కదా, అప్పటి నుంచి జిన్ పాతోళ్ళందరినీ తీసేసి కొత్త డిజైనర్లని హైర్ చేయమని ఆర్డర్ ఇచ్చారు, ప్రెసెంట్ ఫ్రాన్స్ లో ఉన్నారు అని చెప్తే షావ్ ఫ్రాన్స్ లోనా మా ఇంట్లో ఇప్పుడు ల్యాప్టాప్ ఎలా ఆన్ చేయాలో తెలియక సగం బుర్ర గోక్కుంటూ ఉంటాడు అని మనసులో నవ్వుకుంటుంటే నిజంగానే మనోడు ఇంట్లో పజామా వేసుకొని ఈ ల్యాప్టాప్ ఆన్ అవ్వట్లేదేంటి ఏం చేయాలి అని మెసేజ్ చేస్తాడు. షాక్ అవుతుంది. అదే కంపెనీలో తన ఎక్స్ బాయ్ ఫ్రెండ్ కూడా వర్క్ చేస్తుంటాడు. ఆ తర్వాత అందరూ కలిసి కూర్చొని డ్రింక్స్ చేస్తూ ఉంటారు. షావ్ జిన్ మెసేజ్ చూసి వెళ్ళబోతుంటే దారిలో బాయ్ ఫ్రెండ్ చూసి కోపం తన్నుకొస్తుంది. ఏంట్రా న్యూ కొలిక్ కి వెల్కమ్ చెప్పవా, పద డ్రింక్ కాంపిటీషన్ చేద్దాం, ఫస్ట్ డ్రింక్ నా పిచ్చితనానికి, సెకండ్ డ్రింక్ నీలాంటి గాడిదను గుర్తుపట్టనందుకు, థర్డ్ డ్రింక్ నేను వేసిన డిజైన్లని వేరే వాళ్ళ దొంగలించినందుకు అని వరుసగా తాగేయడంతో వాడు కూడా తాగుతుంటాడు. షావ్ ఇక లాస్ట్ డ్రింక్ ఫైనల్ గా నీలాంటి చెత్తవా నుంచి విముక్తి పొందినందుకు అని అంటూ పిచ్చి పిచ్చిగా తాగడంతో అతను ఓడిపోతాడు కాంపిటీషన్ లో. షావ్ బయటకు వస్తుంది కానీ ఆమె కళ్ళు తిరుగుతూ ఉంటాయి. కింద పడబోతుంటే ఒకళ్ళొచ్చి పట్టుకుంటారు. ఆమె చూసి జిన్ నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు అని అడిగితే అతను నువ్వెంతకి రాకపోయేసరికి నీ డాక్టర్ ఫ్రెండ్ కి కాల్ చేశాను, తర్వాత జూ దగ్గరికి వెళ్తే నువ్వు ఎక్కడైనా బార్ కు వచ్చి ఉండొచ్చు అని చెప్పాడు, అందుకే చాలా బార్లు ఎత్తుక్కుంటూ వస్తే ఫైనల్ గా ఇందులో నువ్వు దొరికావు అని చెప్తే షావ్ అతని చెప్పు చూసి అయ్యో నీ చెప్పు కూడా విరిగిపోయిందే అని అంటే అతను ఇన్నోసెంట్ గా పరిగెత్తుకుంటూ రావడం వల్ల విరిగిపోయిందేమోలే అని అంటే ఆమె నవ్వి నాకు కళ్ళు తిరుగుతున్నాయి అని అంటే అతని మీద వాలిపోతుంది. అతను ఆమెను హక్ చేసుకుని పద ఇంటికి వెళ్దాం అని ఎత్తుకొని తీసుకెళ్తాడు. ఎక్స్ బాయ్ ఫ్రెండ్ గారు తాగిన మత్తులో జిన్ను చూసి నేను ఎక్కువ తాగేశానా, జిన్ను వచ్చి షావ్ నోళ్ళలోకి ఎత్తుకుని వెళ్తున్నట్టు కలలు కంటున్నాను అని గొనుక్కుంటాడు. జిన్ను ఆమెను ఇంటికి తీసుకొచ్చి సోఫాలో కూర్చోబెడతాడు. కింద కూర్చొని ఆమె స్లిప్పర్స్ తీసి తగిలిన దెబ్బకి బ్యాండేజ్ చేస్తూ నేనేమైనా నిన్ను హట్ చేశానా అని అడిగితే షావ్ ఈ ముద్దు ముద్దు ఫేస్ పట్టుకొని నా ఇంట్లో ఇలా తిరుగుతుంటే నా పరిస్థితి ఏంటో నీకేమైనా అర్థం అవుతుందా, ఇదెంత అన్ఫైరో తెలుసా అని అంటే అతను ఇప్పుడు నేనేం తప్పు చేశాను అని అంటే ఆమె ఏం తప్పు చేసావా, ఇంత హ్యాండ్సమ్ గా ఉంటావు, అయినా నేను నిన్ను వదిలేస్తాను కోరుకోనని ఎందుకు భయపడుతున్నావు అని అతని దగ్గరికి వెళ్లి కిస్ చేయబోతుంటే అతను అడ్డుకొని నేను ఈ విషయంలో పర్ఫెక్ట్ కాను అని అంటే షావ్ రియలైజ్ అయ్యి బాప్రే తాగాక నిజంగానే ధైర్యం వచ్చేసింది, ఎన్ని రోజుల నుంచి కంటున్న కలలని నిజం చేసుకునే టైం వచ్చింది, కానీ ముందు నాకు స్పృహ రావాలి, ఆ జూగాడు హ్యాంగ్ ఓవర్ సూప్ ఎలా చేస్తాడో అడిగి తెలుసుకుంటాను అని ఫోన్ తీస్తే అతను ఫోన్ లాక్కుంటాడు. ఏం చేస్తున్నావు అని అడిగితే అతను ప్లీజ్ నేను చేయగలను వాణ్ణి పిలవద్దు అని అంటే ఆమె నీకొచ్చా అని అంటే ఇప్పుడే నేర్చుకుంటాను, ఒకవేళ సరిగ్గా చేయలేకపోతే నువ్వు స్పృహలోకి వచ్చాక నన్ను అసహించుకోవద్దు అని అంటే షావ్ పర్లేదు త్వరగా చేయి నాకు నిద్ర వస్తోంది అని అంటుంది. దాంతో జిన్న ఆమెను ప్యాషనెట్ గా కిస్ చేయడం స్టార్ట్ చేస్తాడు. షావ్ ఫస్ట్ షాక్ అవుతుంది, బట్ అతను ఆపడానికి ట్రై చేసిన అతను అంత ఇంటెన్స్ గా కిస్ చేస్తుంటే వీడేంటి ఇందులో నిజంగానే పర్ఫెక్ట్ గా ఉన్నాడు అనుకుంటుంటే అతను మాత్రం ఆమె ఫేస్ పట్టుకొని కిస్ చేస్తుంటే షావ్ కూడా కంట్రోల్ చేసుకోలేక అతన్ని గట్టిగా పట్టుకుని రెస్పాన్స్ ఇస్తుంది. మళ్ళీ రియలైజ్ అయ్యి దేవుడా నాకేమైంది, నా చేతులు ఎందుకు పనిచేయట్లేదు, అతను ఎందుకు దూరంగా నెట్టట్లేదు అని అనుకుంటూ టక్కునాపి నేను రూమ్ లోకి వెళ్ళాలి అని అంటే అతను మాత్రం ఆగకుండా ఆమె నోల్లోకి తీసుకుని బెడ్ మీద పడేస్తాడు. ఆమె మళ్ళీ అతనికి కిస్ చేయబోతే అతను షావ్ దీని తర్వాత ఏం చేయాలో నాకు తెలీదు, నేను దీనికంటే ఎక్కువ నేర్చుకోలేదు, నువ్వు నాకు నేర్పించొచ్చుగా అని అంటే షావ్
అయితే నా ఫోన్ ఇవ్వు అని వీడియో తీస్తూ, జిన్ స్టార్ట్ చేసింది నువ్వే. సో స్పృహ వచ్చాక లేదా నీకు మెమరీ వచ్చాక మళ్ళీ బాధపడకూడదు అని అంటే అతను వీడియోని చూస్తూ ఎప్పటికీ రిగ్రెట్ ఫీల్ అవ్వను అని అనగానే ఆమె సరే నేను ప్రూఫ్ కలెక్ట్ చేస్తున్నా, ఆ తర్వాత వచ్చి నాపై కేసు పెట్టకుండా ఉండడానికి అని వీడియో కాల్ పక్కన ఆన్ చేసి అతన్ని పట్టుకొని కిస్ చేస్తుంది. అతను కూడా రొమాంటిక్ గా రెస్పాండ్ అవుతాడు. అంతా కంప్లీట్ అయ్యాక అతను ఆమెను హక్ చేసుకుంటాడు. షావ్ అతను తల నిమురుతూ ఇది నీకు కూడా ఫస్ట్ టైమా? మిస్టర్ జిన్ కి లైఫ్ లో ఇప్పటి వరకు అది కాలేదా? అయినా పర్లేదులే అని అంటుంది. కానీ అందులోనే నాకెందుకో డౌట్ వస్తుంది, కొంపదీసి ఇప్పుడే నీకు మెమరీ తిరిగొస్తే నాపై పగ తీర్చుకుంటావు కదా అని భయపడుతుంటే అతను అస్సలు తీర్చుకోను అని అంటాడు. ఆమె ఫ్రెష్ అవడానికి వెళ్తుంటే అతను ఆపి ముందు నేను వెళ్ళాలి అని అంటే షావ్ జిన్ గ్రూప్ వారసుడు మిస్టర్ జిన్ అంటే ఒక కోల్డ్ ఫేస్ సిగ్మా అని ఎప్పుడు అమ్మాయిల్ని టచ్ కూడా చేయడని చెప్తారు. కానీ వీడేమో అసలు ఆగేలా లేడే అని అనుకుంటూ ఉంటే అతను వెంటనే వచ్చి ఆమె పైకి వాలి నాకు ఇంకా కావాలి అని అడుగుతాడు. ఆమె షాక్ అయ్యి ఇంకా ఏంటి అని అడిగే లోపే డైరెక్ట్ గా లిప్ లాక్ చేయడం స్టార్ట్ చేస్తాడు. ఆమె కూడా ఆబ్వియస్లీ డీప్ గా ఇన్వాల్వ్ అయిపోతుంది. మార్నింగ్ ఆమె ఆఫీస్ కి వెళ్ళాక అతను కాల్ చేసి బేబీ నీకు ఇంకా నొప్పిగా ఉందా, నేను నీకోసం మెడిసిన్ తెచ్చాను, ఇంటికి రాగానే రాస్తాను అని అంటే షావ్ టెన్షన్ పడి వద్దొద్దు ఈ రోజు నాకు పనుంది, ఇంటికి కూడా రాను, నువ్వు పడుకో అని అంటే అతను షావ్ నాపై కోపంగా ఉన్నావా, నెక్స్ట్ టైం నువ్వు ఆగమంటే ఖచ్చితంగా ఆగిపోతాను ప్రామిస్, ఒకవేళ ఆగకపోతే నన్ను కట్టేసాయి అని అంటే పక్కనున్న వెయిట్రెస్ అది విని నవ్వేస్తుంది. షావ్ గుసగుసలాడుతూ నేను బయట ఉన్నప్పుడు ఇలాంటి విషయాలు మాట్లాడొద్దని చెప్పానా లేదా అని కట్ చేసి మనసులో ఓసే షావు నిన్న రాత్రి వాడు కనిపిస్తే కంట్రోల్ కూడా చేసుకోలేకపోయావంటే చిచ్చి ఆ డెవిల్ గాడు రొమాన్స్ మిషన్ అని నాకేం తెలుసు అని తల పట్టుకుంటుంది. జిన్ వచ్చి ఏంటి ఎప్పుడు కాఫీ తాగందని ఈ రోజు కాఫీ తాగుతున్నావేంటి అని అంటే షావ్ నిన్న రాత్రి తాగి చేసిన రచ్చని మర్చిపోవడానికి అని అంటే జియాంగ్ ఏం రచ్చ చేసావే, తాగి కారు నడిపావా ఏంటి అని అంటే లేదే జిన్తో పడుకున్నాను అని చెప్పగానే ఈమె షాక్ అయి దగ్గరగా వచ్చి వస్తే వాడితో పడుకున్నావా, ఎట్లున్నాడే బెడ్ మీద అని అడిగితే షావ్ నిన్న నైట్ జరిగింది మొత్తం గుర్తు తెచ్చుకొని ఫుల్ బ్లష్ అవుతూ కావాలని ఓకేలే అని అంటే జియాంగ్ మాత్రం మెమరీ లాస్ అయినా కూడా వాడు బానే పర్ఫామ్ చేస్తున్నాడంటే నువ్వు వాడిని కొంపదీసి ప్రేమిస్తున్నావా అని అంటే షావ్ మాత్రం నేను జస్ట్ అతని ఫేస్ బాడీని మాత్రమే ప్రేమిస్తున్నాను, ఇది ప్రేమ కింద వస్తుందా అని అంటే మరేంటే దీన్ని ఫిజికల్ అట్రాక్షన్ అంటారు అని చెప్తే షావ్ కానీ అతని మెమరీ రాగానే నన్ను ఇష్టపడ్డు కదా అని బాధపడుతుంటే జియాంగ్ ఫ్యూచర్ గురించి ఎందుకు, ప్రెసెంట్ గా అతను నిన్ను లైక్ చేస్తున్నాడు, నువ్వు కూడా ఇదే ఎంజాయ్ చెయ్యి అని సలహా ఇస్తే షావ్ కూడా కరెక్టే కదా మనకేం కావాలి అని అనుకుని ఆ తర్వాత షావ్ తన డాడ్ కోసం బర్త్డే గిఫ్ట్ ఇవ్వడానికి అతని ఫ్యాక్టరీ దగ్గరికి వెళ్తుంది. కానీ అది క్లోజ్ చేసి ఉండడంతో ఏమైంది అని ఒక పర్సన్ ని అడిగితే దీన్ని కొన్ని రోజుల క్రితమే జిన్ గ్రూప్ మోయించేసింది, చాలా మంది ఎంప్లాయీస్ జాబ్స్ కోల్పోయారు అని చెప్పగానే ఇంటికి వచ్చాక వాళ్ళ మామ్ డాడ్ ని అడుగుతుంది నేను ఈ రోజు ఫ్యాక్టరీ వైపు వెళ్ళాను, మీకు జాబ్ పోయిందా అని అడిగితే అతను నేను నీకు చెప్దాం అనుకున్నానమ్మా, బాధపడకు, నాకు కూడా జాబ్ బోర్ కొట్టేసింది, ఇప్పుడు టాక్సీ నడుపుతున్నాను, రోజు కొత్త కొత్త మనుషులతో మాట్లాడొచ్చు అని చెప్తే షావ్ పాపం ఎమోషనల్ అయ్యి అతన్ని హక్ చేసుకుంటుంది. డాడ్ ఏమో ఈ రోజు నా బర్త్డే ఏడవకు, పైగా నా వైఫ్ ఇక్కడే ఉంది, నేను నిన్ను పట్టుకుని ఉంటే నా వైఫ్ ఫీల్ అవుతుంది అని అందరూ నవ్వుకుంటూ వాళ్ళ డాడ్ బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటారు. అందులో షావ్ కి ఫోన్ వస్తుంది కానీ కాల్ కట్ చేస్తుంది. వాళ్ళ డాడ్ ఎవరి కాల్ అని అంటే స్పామ్ కాల్ డాడ్ అని అంటుంది. కానీ మనోడు కాల్ చేస్తాడు, పదే పదే చేస్తుంటే పక్కకొచ్చి ఎత్తుతుంది. అతనేమో ఇంటికి ఎప్పుడు వస్తున్నావు అని అడగగానే ఆ సెకండ్ లో ఆమెకి తన డాడ్ ఫ్యాక్టరీ ముయించింది అతనే అన్న విషయం గుర్తొస్తుంది. మనం ఇద్దరం ఒకే ప్రపంచానికి చెందిన వాళ్ళం కాదు, మనం దూరంగా ఉండడమే మంచిది, నేను ఇంటికి రాను అని చెప్తే తను షావ్ నా మీద ఫ్రస్ట్రేషన్ వచ్చేసిందా, నేను నిన్ను ఎక్కువ పట్టుకుని ఉంటున్నాను అనుకుంటున్నావా, ప్లీజ్ అలా అనుకు, ఇకపై ఎప్పుడు నేను నీకు అతుక్కుపోయి ఉండను అని వేడుకుంటుంటే ఆమె మాత్రం ఫోన్ కట్ చేస్తుంది. నెక్స్ట్ డే ఆఫీస్ లో ఉన్నప్పుడు త్వరగా రా ఈ జిన్ ఎవడో ఒకని చితక బాధేస్తున్నాడు అని కాల్ వస్తుంటే ఆమె పరిగెత్తుకుంటూ వచ్చి ఎందుకు కొట్టావు అతన్ని అని అడిగితే దెబ్బలు తిన్న పర్సన్ ఏం తెలియనట్టు వచ్చి కొట్టడం స్టార్ట్ చేస్తాడు. వీడెవడో పిచ్చోళ్ళ ఉన్నాడు, పోలీసులకు ఫోన్ చేసి అరెస్ట్ చేయించండి అని అరుస్తుంటే జిన్ నా మాట వినుషావు అని అంటే ఆమె అతన్ని ఆపి ఆ పర్సన్ ని లేపుతుంది. అయ్యో అతనికి ఒంట్లో సరిగ్గా లేదండి, మైండ్ పని చేయదు, కాస్త క్షమించండి అని రిక్వెస్ట్ చేస్తుంటే అతను వీడొక పిచ్చి కుక్కల బిహేవ్ చేస్తున్నాడు, నాకు కాంపెన్సేషన్ ఇవ్వండి లేకపోతే పోలీసులను పిలుస్తాను అని అరుస్తుంటే జిన్ మాత్రం కోపంతో రే నీపై జాలి పడ్డాను కాబట్టి ఇంతసేపు బ్రతికున్నావు, లేదంటే పళ్ళు రాలగొట్టేవాన్ని అని బెదిరిస్తుంటాడు. యాక్చువల్ గా అసలు ఏం జరుగుతుందంటే జిన్ అక్కడ సామాన్లు కొనడానికి వచ్చినప్పుడు ఆ పర్సన్ వేరే వాళ్ళతో ఫోన్ లో ఆ షావ్ హాట్ గా ఉంటుంది కదరా, రోజు షార్ట్స్ వేసుకుని తిరుగుతుంది, దాని షార్ట్స్ లోపల ఏం వేసుకుంటుందో ఏంటో, నెక్స్ట్ టైం రాగానే ఆమె ఫోటో తీసి చూపిస్తా అని నీచంగా మాట్లాడతాడు. అది విని తట్టుకోలేక జిన్ అతన్ని కొడతాడనమాట. ఆ విషయం తెలుసుకున్న షావ్ కి వాడి మీద మండి ఎలాగోలా ప్లాన్ చేసి ఆ వెదవ దగ్గర ఫోన్ లాక్కుంటుంది. అందులో చాలా ఫోటోస్ ఉండడంతో రే వెదవా వేరే వాళ్ళ ప్రైవేట్ ఫోటోలు తీసింది కాక
మళ్ళీ మమ్మల్ని జైల్లో వేయిస్తావా అని జిన్ని వెనక్కి నెట్టి వీడి సంగతి నేను చూసుకుంటాను నువ్వు వెనకుండు అని అంటుంది. ఇంటికొచ్చాక మాట్లాడకుండా జిన్ దెబ్బలకి మెడిసిన్ రాస్తుంటుంది. అతనేమో నాపై ఇంకా కోపంగా ఉన్నావా, మరి నాకెందుకు హెల్ప్ చేశావు అని అడిగితే ఆమె నువ్వే తప్పు చేయలేదు కాబట్టి ఇకపై ఎవరైనా నీ గురించి తప్పుగా మాట్లాడితే నాకు చెప్పు అని అంటే అతను తలూపి నేను నీకు నాన్ స్టాప్ గా కాల్ చేస్తూనే ఉన్నాను కానీ నువ్వు లిఫ్ట్ చేయలేదు, బిజీగా ఉన్నావా అని అడిగితే ఆమె బట్టలిప్పు అని అంటే అతను షర్ట్ ఇప్పబోతుంటే ఏం చేస్తున్నావు అని నర్వస్ అవుతూ అడుగుతుంటే నువ్వే కదా బట్టలు ఇప్పమన్నావు అని అంటే నేను జస్ట్ కోట్ ఇప్పమన్నాను అని అంటుంది. అతన్ని ముఖం ఎందుకు ఎర్రగా అయింది అని దగ్గరకు వచ్చి నువ్వు నిజంగా చాలా గార్జియస్ గా ఉన్నావు అని చాలా టెంప్ట్ చేస్తూ చెప్తుంటే షావు కళ్ళు మూసుకొని చచ్చా ఇప్పుడు నేనేం చెయ్యాలి అని ఆమె నర్వస్ అవుతూ ముఖం పక్కకు తిప్పుకుంటే అతను ఆమెకు దగ్గరగా వచ్చి షావు నీ ఫేస్ రెడ్ అయిపోయింది అని ఇంకా దగ్గరగా వచ్చి నువ్వు చాలా గార్జియస్ గా ఉన్నావు తెలుసా అని అంటే షావు ఫస్ట్ అతన్ని తిడుతుంది, ఒక్క అడుగు ముందుకేసావో చంపేస్తాను అని అంటుంది. కానీ మళ్ళీ వీడు ఇంత హ్యాండ్సమ్ గా ఉన్నాడు, నేను కాస్త పొరవట్నైతే ఇల్లీగల్ ఏం కాదు కదా అని అతని షర్ట్ పట్టుకుని దగ్గరకు లాక్కుని ప్యాషనెట్ గా కిస్ చేస్తుంది. అతన్ని నిన్ను హక్ చేసుకోవచ్చా అని అడిగితే కొద్దిసేపు మాత్రమే అని అంటే అతను గట్టిగా హక్ చేసుకుని సరే నేను ఒక్కసారి హక్ చేసుకుంటాలే అని అంటాడు. నెక్స్ట్ డే మార్నింగ్ డోర్ బెల్ మోగగానే షవ్ తలుపు తీస్తుంది. బయట రాన్ ఉంటాడు. నేను ఈ రోజు మీకోసం ఫుడ్ తీసుకొచ్చాను అని చిటికేగానే సర్వెంట్స్ బోల్డ్ అని డిష్లతో లోపలికి వస్తారు. షవ్ మా చిన్న టేబుల్ మీద ఇన్ని డిషెస్ పట్టవు అని అంటే రాన్ టెన్షన్ పడకు జిన్ దగ్గర బోలే డబ్బుందిలే అని అంటాడు. అందరూ డిన్నర్ చేశాక షవ్ గిన్నెలు కడుగుతూ ఉంటే జిన్ హెల్ప్ చేయడానికి వస్తాడు. ఆమె నేను చూసుకుంటానులే అని అంటున్నప్పుడే అప్పుడు టీవీలో ఒక యాక్సిడెంట్ వీడియో వస్తుంది. అది చూసిన మనోడికి సడన్ గా తల తిరుగుతున్నట్టు అవుతుంది. షావ్ వచ్చి పట్టుకుని ఏమైంది అని అడిగితే తల విపరీతంగా నొప్పి పుడుతుంది అని అంటే ఆమె నీకేమైనా గుర్తొచ్చిందా అని అడిగితే తెలియట్లేదు అని అంటే ఆమె పర్లేదు పర్లేదు నువ్వు ఫస్ట్ రెస్ట్ తీసుకో పానిక్ అవ్వకు అని బెడ్ మీద కూర్చోబెడుతుంది. కానీ షావ్ నాకు అది చెయ్యాలనుంది అని అంటే షావ్ ఏంటి ఇప్పుడే కదా తల నొప్పి పుడుతుందన్నావు దాని గురించి ఆలోచిస్తున్నావా అని అంటే అతను అయితే నన్ను కట్టే నేను ఇక కదలలేనుగా నిన్నేం చేయను అని ఒక టై తీసిస్తాడు. షావ్ షాక్ అవుతుంది. అతనేమో దీంతో తీసుకొని నన్ను కట్టే షావ్ అని పట్టుబడతాడు. అప్పుడు షావ్ కి ఐడియా నిజంగానే నచ్చి సో నీ అంతటి నువ్వే అడుగుతున్నావు కాబట్టి ఆ తర్వాత నేనేదో నిన్ను టార్చర్ చేశానని నన్ను అడగకూడదు అని అంటే అతను నువ్వు నాకేం చేసినా నేను నిన్ను అస్సలు బ్లేమ్ చేయను అని అంటే షావ్ ఆ టై చూసి ఇది మనం ఫస్ట్ టైం కలిసినప్పుడు నువ్వు వేసుకున్న టై కదా అయితే నిన్ను మళ్ళీ ఆ పాత జిన్లా మారిస్తే ఎలా ఉంటుంది అని అడిగితే అతను అవునా అప్పుడు నేను ఎలా ఉండేవాన్ని అనగానే ఆమె అప్పుడు నువ్వు చాలా కోల్డ్ సెల్ఫిష్ డెవిల్ సెల్ఫ్ అబ్సెస్డ్ షార్ట్ గా చెప్పాలంటే ఒక నెంబర్ 1 నరిసిస్ట్ వి అని చెప్తుంది. ఆ తర్వాత అతన్ని బెడ్ మీదకి తోసేసి చేతులు కట్టేస్తుంది. ద గ్రేటెస్ట్ మిస్టర్ జిన్ బెడ్ మీద కట్టేసి ఉన్నాడు. ఇది చూస్తుంటే నాకు మాత్రం పిచ్చ సాటిస్ఫాక్షన్ గా ఉంది. ఇప్పుడు పాత జిన్ లాగా కోపంగా షావ్ అన్నారు అని అంటే అతను క్యూట్ గా షావ్ అని అంటే ఆమె అలా కాదు బాస్టన్ లారు అని అంటే అతను కోపంగా షావ్ అని అరిస్తే ఆమె అతని పైకెక్కి కూర్చొని అది లెక్క అలానే అరు అని అతని మీద కూర్చొని అంటుంది కదా. ఆమె అలా కూర్చునేసరికి మనోడికి పాత మెమరీస్ ఫ్లాష్ అవుతాయి. ఫ్లాష్ బ్యాక్ లో కూడా ఇలాగే ఒకసారి కూర్చొని ఉంటుంది కదా. అందుకే ఆమెను ఒక్కసారిగా వెనక్కి తోసేసి వెంటనే నార్మల్ జిన్ గా మారిపోయి సీరియస్ ఫేస్ పెట్టి షావ్ నా మీద నుంచి పక్కకు జరుగు అని అరుస్తుంటే షావ్ అబ్బా 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 సేమ్ టు సేమ్ టోన్ మ్యాచ్ అయింది పర్ఫెక్ట్ అని అతని ముఖం పట్టుకొని పాస్ లో నన్ను భయపెట్టినప్పుడు కూడా ఇలాంటి ముఖమేనా పెట్టింది నువ్వు అని అంటే మనోడు మాత్రం ఏం మాట్లాడుతున్నావు ఇంకోసారి చెప్తున్నా నన్ను వదులు అని అంటే అతని ముఖం పట్టుకుని ఒక్కసారిగా కిస్ చేస్తుందా. అతను షాక్ అయ్యి ఆమె దూరంగా నెట్టేసి పిచ్చెక్కిందా నీకు అని అరిస్తే షావ్ ఓ బాగుంది ఇవి ఇంటర్నెట్ లో చూపించే సిగ్మా గేమ్స్ కదా నువ్వు వద్దంటావు నేను బలవంతం చేస్తుంటా అయితే ఈ గేమే ఆడదాం అని దగ్గరకు వచ్చి మిస్టర్ జిన్ మెమరీ పోయాక కూడా నువ్వు నన్ను ఇలా ఫ్లర్ట్ చేస్తుంటే నేను కంట్రోల్ ఎలా చేసుకోగలను చెప్పు అని అంటుంటే అతనికి మాత్రం బీపీ లేసి ప్రస్తుతానికైతే నీ గొంతు పిసికేయాలనుంది అని అంటే ఆమె అతను చేయి పట్టుకుని ఆ లైన్ అస్సలు బాలే అది చాలా హార్ష్ గా డెవిల్ డైలాగ్ లాగా ఉంది అని అంటే అతను మాత్రం నన్ను ఇంకోసారి టచ్ చేసావు జాగ్రత్త అని అంటే ఆమె ఈ లైన్ బాగుంది కంగ్రాట్స్ స్లోగా ప్రాసెస్ ని నేర్చుకుంటున్నావు అని అంటుంటే అతను ముఖం తిప్పుకుంటుంటే ఆమె అతను తల పట్టుకొని కిస్ చేయడం స్టార్ట్ చేస్తుంది. అతను కోపంతో ఫేస్ పక్కకు తిప్పుకొని షావ్ ఈ రోజుని బాగా గుర్తుపెట్టుకో నేను ఖచ్చితంగా ఇప్పుడు చేసిన దానికి నీతో 1000 రెట్లు బదులు తీర్చుకుంటాను అని అంటుంటే ఆమె ఎగ్జైట్ అయిపోతుంటే అతను ఒక్కసారిగా టై చేసిన చేతులతో ఆమె లాక్ చేసి కిస్ చేయడం స్టార్ట్ చేస్తాడు. ఆమె కూడా అతని ఫేస్ పట్టుకుని అలానే ప్యాషనెట్ గా కిస్ చేస్తుంది. అలా ఆ నైట్ వాళ్ళిద్దరూ ఇంటిమేట్ అవుతారు. రొమాన్స్ కంప్లీట్ అయిపోయాక ఆమె టైర్డ్ అయిపోయి పడుకుంటుంది. జిన్ మాత్రం ఆమె వైపే కోపంగా చూస్తూ ఉన్నప్పుడే అతనికి మళ్ళీ హెడేక్ వస్తుంది. వెంటనే క్యూట్ హీరోలో మారిపోయి షావ్ ని హగ్ చేసుకుని పడుకుండిపోతాడు. నెక్స్ట్ డే మార్నింగ్ ఆమె
అతనికి ఒక టై ఇస్తూ ఇది నీకోసం తెచ్చాను అని అంటే అతను ఎందుకు పాతది నచ్చలేదా అందుకే వేరేదంతా కట్టడానికి ఇది తెచ్చావా అని ఎగ్జైటెడ్ గా అడుగుతుంటే షావ్ ఇది వేసుకోవడానికి రా ఎప్పుడు చూడు అవే ఆలోచనలా నీకు అని నవ్వి తనే టై కడుతుంది ఇది వేసుకోవడానికి కట్టేయడానికి కాదు అని టైట్ గా కడుతుంటే పొరపాటున కాస్త టైట్ గా కట్టేశాను అని అంటే అతను నాకు టైట్ గానే నచ్చుతుంది అని అంటే ఆమె పిచ్చెక్కిందా నేను ఏది చేసినా నీకు నచ్చేస్తుందా అని అంటే అతను నాకు నిజంగా నీకు రిలేటెడ్ ఏదైనా నచ్చుతుంది సరేలే కానీ నాకు ఇప్పుడు ఈ గిఫ్ట్ ఎందుకు ఇచ్చావు మళ్ళీ నన్ను పంపించేబోతున్నావా అని అడిగితే ఆమె పాపం ప్రేమగా ఈ రోజు ఫెస్టివల్ కదా జిన్ ఐ లైక్ యూ అని చెప్తుంది కానీ మనోడు ఏం చెప్పకుండా దిబ్బమొక్క వేసుకొని చూస్తుంటే వీడు గనుక ఇప్పుడు నాకు ఐ లవ్ యూ టూ అని చెప్పకపోతే ఈ భూమి బద్దలై నేను అందులోనే కూరికిపోతాను అని మనసులో భయపడుతుంటే అతను మాత్రం నువ్వేమైనా తాగావా అని అంటే ఆమె పిచ్చెక్కిందా నీకు కనిపించట్లేదా నా ప్రేమను ఎక్స్ప్రెస్ చేస్తున్నాను జాగ్రత్తగా విను నాకు నువ్వంటే ఇష్టం అది కూడా కొంచెం కాదు చాలా చాలా ఇష్టం అని అతను ముఖం పట్టుకుంటే అతను ఆమెను పట్టుకొని కిస్ చేస్తూ నాకు కూడా నువ్వంటే పిచ్చి ఈ ప్రపంచంలో నిన్ను అందరికంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాను అని ఒక్కటే కిసెస్ లో ముంచేస్తాడు నెక్స్ట్ డే మార్నింగ్ అతను వెనుక నుంచి హగ్ చేసుకొని నిన్న రాత్రి నన్ను లైక్ చేస్తున్నానని చెప్పావు కదా అంటే ఇప్పుడు నేను నీ బాయ్ ఫ్రెండ్ అన్నట్లే కదా అని అడిగితే ఆమె తలూపుతుంది అయితే ఈ రోజు నిన్ను కొంచెం లాంగ్ కిస్ చేయొచ్చా అని అడుగుతూ ఇద్దరు లాంగ్ కిస్ చేసుకుపోయే లోపే బయట నుంచి సౌండ్ వస్తుంది షావు అయ్యో నా పేరెంట్స్ వచ్చారు అని అతని లోపలికి నెట్టేసి తలుపేస్తుంది బయటికి మాత్రం రాకు అని వార్నింగ్ ఇచ్చి లోపల డోర్ తీస్తుంది వాళ్ళ మామ్ డాడ్ లోపలికి రాగానే ఏంటే ఇంత టైం పట్టింది డోర్ తీయడానికి అని అంటే ఆమె ఏదో సాగు చెప్పి కవర్ చేస్తుంది తర్వాత ఇంట్లో ఏం ఫుడ్ లేదని ఇద్దరు వండడానికి కిచెన్ లోకి వెళ్తారు దాంతో షావ్ దొంగతనంగా మన హీరో గారి దగ్గరికి వెళ్లి బ్రేక్ఫాస్ట్ ఇవ్వడానికి వస్తుంది నీకు ఆకలిగా ఉంటుంది కదా ఇవి కొంచెం తిను అని అంటే మనోడు నాకు బ్రేక్ఫాస్ట్ వద్దు అని అంటే ఆమె మరి ఇంకేం కావాలి అని అడిగితే అతను మాత్రం ఆమె వైపు అలానే తినేటట్టు చూస్తుంటే ఆమె నిన్న రాత్రి కదా చేశాం అని అంటే అతను ఆమె దగ్గరకు లాక్కుంటూ కానీ మనం ఈ రోజు ఇంకా కిస్ కూడా చేసుకోలేదు కదా అని అంటే ఆమె ఒక్కసారిగా నవ్వుతుంది దాంతో ఇద్దరు కిస్ చేసుకుంటూనే ఉంటారు ఈ షా ఊరుకోక మూతి ముందుకు చేసి ఆగు నాకు ఇంకొంచెం ముద్దు కావాలి అని పట్టుబడుతుంటే ఇంకో పక్క చూస్తే వాళ్ళ పేరెంట్స్ వస్తారు జిన్నేమో ఆమె నాపి టెన్షన్ తో ఏ వెనకాల చూడు వెనకాల అని అంటాడా వాళ్ళిద్దరిని చూసి ఈమె దిగ్భ్రాంతికి గురవుతుంది ఇద్దరిని నిలబెట్టి నిలదీస్తారు మనోడేమో పరిచయం చేసుకుంటూ అంకిల్ నేను షావ్ బాయ్ ఫ్రెండ్ ని అని చెప్తే వాళ్ళిద్దరు ఆన్లైన్ లో సర్చ్ చేసి చూస్తే ఇతను మిస్టర్ జిన్ కదా అంటే నువ్వు జిన్ గ్రూప్ సీఈఓవి ఓ పెద్ద బిజినెస్ మ్యాన్ అతనే కదా అని అంటే షావ్ కి డౌట్ వచ్చి వీళ్ళేంటి పొగుడుతున్నారు అనుకుని డాడ్ కరెక్ట్ గా చెప్పారు ఇతను చాలా టాలెంటెడ్ బిజినెస్ మ్యాన్ మేమిద్దరం చాలా హ్యాపీగా ఉన్నాం అని అంటే డాడ్ ఒరే జిన్నుగా నేను పని చేస్తున్న కంపెనీని దివాలా తీసింది కాక ఇప్పుడు నా కూతుర్ని కూడా బుట్టలో వేసుకుంటావా నీకుందిరా నా చేతిలో ఉందన్న చెప్పు తీస్తాడు షావేమో డాడీ ఆల్రెడీ అంతా చెప్పేశా కదా అతనికి మెమరీ లాస్ అయింది అని అంటే వాళ్ళ నాన్న అయితే నాకేంటి వీడి సంగతి ఇప్పుడే చూస్తాను అని అంటే జిన్ అంకుల్ అవన్నీ పాత విషయాలు నేను షావుని చాలా హర్ట్ చేశాను కానీ ఇకపై ఆమెను చాలా జాగ్రత్తగా చూసుకుంటాను లైఫ్ లో ఎప్పుడు బాధపడినివ్వను అని చెప్తే వాళ్ళ డాడ్ అసలు ఈ మాటలు అనడానికి నీకెంత ధైర్యం రా నీ ఒక్క మాటతో అంత పెద్ద ఫ్యాక్టరీ మూతపడి నాలాంటి ముసలోడు జాబ్ కోల్పోవాల్సి వచ్చింది ఇప్పుడొచ్చి నా కూతుర్ని జాగ్రత్తగా చూసుకుంటాను గడిద గుడ్డు కంకర పీసు అని నీతులు చెప్తున్నావా అని చెయ్యి లేపగానే మనోడు భయపడి చెయ్యి ముందుకు చేస్తాడు ఏంటిది నేను లంచాలు తీసుకోను అనంటే అంకుల్ లంచం కాదు మీకు యాంటిక్స్ అంటే ఇష్టమని షావు చెప్పింది అంకుల్ అందుకే ఇది తీసుకొచ్చా మీకు గిఫ్ట్ గా అని అంటే వాళ్ళ డాడీ పాప మధ్య చూసి అరే ఇది భలే ముద్దుగా ఉందే ఎంత ఉంటది అని అంటే అతని 2 ఫింగర్స్ చూపించగానే డాడీ ఇమ్మీడియట్ గా అతని పక్కనే కూర్చోబెట్టుకుంటారు ఎక్కడ కొన్నావు ఎవరి దగ్గర తీసుకున్నావు నాకు కూడా ఇంత చవకది ఎప్పుడు దొరకలేదురా పద నీకోసం మంచి మంచి ఫుడ్ వండి పెడతాను అని అంటే షావ్ డాడీ మీరు ఇతన్ని ఇంకా యాక్సెప్ట్ చేయలేదు అని అంటే వాళ్ళ నాన్న అంత మాత్రాన తినడానికి తిండి కూడా పెట్టకూడదా ఏంటి ఇంట్లో ప్రాన్స్ ఉన్నాయా అని అడిగితే మనోడు ఇమ్మీడియట్ గా వెళ్లి కొనుక్కొని తీసుకొస్తుంటాడు వచ్చే దారిలోనే దూరంగా ఒక కారులో ఒక అబ్బాయిని చూస్తాడు అతన్ని చూడగానే అతనికి సడన్ గా తల తిరిగినట్టు అవుతుంది ఎందుకంటే తనకి యాక్సిడెంట్ చేసిన పర్సన్ అతనే అనమాట ఇతను నాకు యాక్సిడెంట్ చేసిన వాడు కదా అని ఒక్కసారిగా పాస్ట్ మొత్తాన్ని గుర్తు తెచ్చుకుంటాడు అంటే నరిసిస్ట్ హీరో అయిపోయాడు అంటే మెమరీ బ్యాక్ వచ్చేసినట్టుంది మనోడికి కంప్లీట్ గా దాంతో పరిగెత్తికెళ్ళి అతను పట్టుకుని కింద పడేస్తాడు రే నా ఫ్యామిలీ మొత్తాన్ని లేపేయాలని ప్లాన్ చేసావు కదా ఆ రోజు అని అరుస్తుంటే వాడు భయపడిపోతూ సార్ నేను కావాలని చేయలేదు అని ఏడుస్తూ వేడుకుంటుంటే మన జిన్ మాత్రం ఫుల్ బాస్ మూడ్ లోకి వచ్చి రాన్ కి కాల్ చేసి రే నన్ను పికప్ చేసుకోవడానికి రా నాకిప్పుడు అంతా గుర్తొచ్చింది అని చెప్తాడు ఇటు ఇంట్లో డాడేమో వీడు ఇంకా రొయ్యలు తీసుకొని రాలేదేంటి అని అంటే షావ్ టెన్షన్ తో కుంపదీసి దారి తప్పిపోయాడా ఏంటి అనుకుని కాల్ చేయబోతుంది బట్ మనోడ్ ఇక్కడ అతను ఒంటి మీద ఉన్న బట్ట
బట్టలు, ఆ నెక్లెస్, ఎవ్రీథింగ్ డస్ట్‌బిన్ లో పడేసి ఇమ్మీడియేట్ గా మన పాత డెవిల్ సీఈఓ గెటప్ లోకి వచ్చేస్తాడు. రాన్ నుంచి షావుకి కాల్ వస్తుంది. జిన్ నా దగ్గరే ఉన్నాడు అని అనగానే ఆమె పరిగెత్తుకుంటూ వస్తుంది. ఇక్కడ రాన్ ఏమో టెన్షన్ తో నీకు నిజంగా ఇన్ని రోజులు షావు గురించి ఏం గుర్తులేదా అని అడిగితే మనోడు చాలా నెగ్లెక్ట్ గా ఆమె అంత గుర్తు పెట్టుకోవాల్సిన పర్సనా అని అంటున్నప్పుడే ఆమె వెనకాల నుంచి వస్తుంది. రాన్ ఏమో రే నీ దగ్గర ఏమీ లేనప్పుడు నువ్వు పిచ్చి స్థితిలో ఉన్నప్పుడు ఆమె నిన్ను తన ఇంట్లో ఉంచుకుని జాగ్రత్తగా చూసుకుందిరా అని అంటే అతను ఆమె ఇదంతా ఎందుకు చేసిందో తెలుసా, నేను మిస్టర్ జిన్ అని తెలిసి కావాలనే చేసింది, ఫ్యూచర్ లో నా భార్య అవ్వొచ్చని ఎంత ప్లాన్ వేసిందో చూసావా అని అంటే పాపం షావ్ అవన్నీ వినేసి అయినా కూడా నువ్వు కోలుకున్నావా అంటే అంతకు ముందు జరిగినవేవి నీకు గుర్తులేవా అని అడిగితే మనోడు చాలా యాటిట్యూడ్ గా మిస్ షావ్ ఇన్ని రోజులు నన్ను చాలా జాగ్రత్తగా చూసుకున్నావు కదా, చెప్పు ఎంత కావాలి, ఇల్లు, జాబ్, కార్, ఎనీథింగ్, కానీ ఈ వంకతో జిన్ ఫ్యామిలీకి దగ్గర అవ్వాలని మాత్రం కలలు కనొద్దు అని చాలా హార్ష్ గా చెప్తాడు. షావ్ కి మండి అంటే నేను కేవలం డబ్బు కోసం నీ భార్య అవ్వడం కోసమే నేను చూసుకుంటున్నాను అని అనుకుంటున్నావా అని అడిగితే అతను మరి కాకపోతే ఇంకేంటి అని అంటే ఆమె పాపం బాధను దిగమింగుకొని అదంతా సరే నేను ఇచ్చిన నెక్లెస్ నాకు ఇచ్చేయి అని అంటే ఏ నెక్లెస్ అదా దాన్ని ఎప్పుడో చెత్తలో పడేశానే అని చెప్పి వెళ్ళిపోతాడు. షావ్ కోపంతో ఏమన్నావు, నా నెక్లెస్ ని ఎలా పడేస్తావురా నువ్వు అని ఏడుస్తా డస్ట్బిన్ లో వెతుకుతూ ఉంటుంది. రాన్ ఏమో వచ్చి అలా వెతకడం ఆపు షావ్, నేను నీకు ఇంకోటి కొనిస్తాను అని అంటే ఆమె అది నా మెమరీ, ఇంట్లోనే ఉంటూ నా కోసం వెయిట్ చేస్తానని నేను దాన్ని ఇచ్చాను అని ఏడుస్తూ చివరికి దాన్ని కనుక్కుంటుంది. పాపం అది పట్టుకొని ఒకటే ఏడుస్తూ ఉంటే రాన్ అతడు కావాలని చేయట్లేదు షావ్, ఏం గుర్తులేదు అని సర్ది చెప్పాలని చూస్తే ఆమె అతను మర్చిపోతే నాకు మాత్రం గుర్తుండదా, అతనికి మెమరీ లాస్ లో ఉన్నప్పుడు నేను ఎక్కడ వదిలేసి వెళ్తానేమోనని భయపడేవాడు, రోజు నా కోసం ఇంట్లో కళ్ళు కాయలు కాసేలా వెయిట్ చేసేవాడు, నన్ను వెతుక్కుంటూ ప్రతి చోటుకు వచ్చేవాడు అని ఏడుస్తుంది. ఇదంతా మనోడు పైనుంచి చూస్తుంటే అతని కళ్ళల్లో చూస్తూ ఇతను అసలైన జిన్, ఆ కళ్ళల్లో ఆ కోపం పగ ఉంటాయి కానీ నా జిన్ కళ్ళల్లో ప్రేమ మాత్రమే ఉంటుంది అని రియలైజ్ అవుతుంది. ఇదంతా చూడలేక రోన్ జిన్ దగ్గరకు వచ్చి బ్రో నువ్వు మరీ ఎక్కువ చేస్తున్నావు, షావు నిన్నెంతలా చూసుకుందో తెలుసా అని అంటే అతను మాత్రం జస్ట్ అతనికి గుర్తున్న కొన్ని మెమరీస్ చెప్పి ఏం చూసుకుందిరా, బెడ్ మీద నా చేతులు కట్టేసి నాతో బలవంతంగా బిహేవ్ చేసేది అని తన చేతిపై ఉన్న మార్క్ చూపిస్తూ ఈ ప్రూఫ్ చాలు కదా అని అంటాడు. రోన్ ఏమో ఈ చిన్న మార్క్ తో అన్ని ప్రూఫ్ అయిపోవు కదా, ఏమో మీ ఇద్దరు ఎలాంటి డర్టీ గేమ్స్ ఆడారో ఎవరికి తెలుసు, లేకపోతే నీలాంటి 6 అడుగుల ఆజానుబాహుని ఆమె ఎలా కట్టేయగలదు, నాకైతే నువ్వే కట్టేయమని ఆమె దగ్గర గిలగిల కొట్టుకొని ఉంటావని అనిపిస్తోంది, షావ్ నన్ను కట్టేసి నా పైన ఏమైనా చేసుకో అని నువ్వే ఆ డైలాగ్ కూడా కొట్టుంటావు అని అంటే జిన్ పిచ్చి యాటిట్యూడ్ తో నేను నా లైఫ్ లో అలాంటి పని ఎప్పటికీ చెయ్యనురా అని కవర్ చేసుకుంటాడు. నెక్స్ట్ డే ఆమె ఆఫీస్ కి రాగానే డైరెక్ట్ గా జిన్ క్యాబిన్ కి వెళ్తుంది. అతనేమో యాటిట్యూడ్ తో బయట సైన్ బోర్డ్ చూడలేదా, ఎవరు పడితే వాళ్ళు లోపలికి రావడానికి వీల్లేదు అని అంటే ఆమె రిజిగ్నేషన్ లెటర్ చూపిస్తుంది. దానికి అతను కంపెనీ డిజైన్ కాపీ చేసి ఎక్కడికి పారిపోవాలని ప్లాన్ చేస్తున్నావు, నీ ఎక్స్ బాయ్ ఫ్రెండ్ కనీసం ప్రూఫ్ లైనా ఇచ్చాడు, ఇన్నోసెంట్ గా ఉన్నవాడు కోర్టుకెళ్లి ప్రూఫ్ చూపిస్తాడు, ఇంకా నువ్వు నన్ను బయట చేసినందుకు నీ మీద నేను ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు, గుర్తు పెట్టుకో, ఇప్పుడే వెళ్లి అందరి ముందు జిన్ గ్రూప్ ఎటువంటి కాపీ చేయలేదని సారీ చెప్పు అని అంటే ఆమె కోపం వచ్చి అంటే ఇప్పుడు నేను వెళ్ళి నా డిజైన్స్ కాపీ చేసిన ఆ వెధవకి సారీ చెప్పాలా అని అంటే అతను క్యాజువల్ గా అంతే కదా, లేదంటే ఏదైనా గట్టిగా ప్రూఫ్ చూపించి నేనే తప్పు చేయలేదని చూపించు, ఎక్సెప్ట్ ఈ కన్నీళ్లు కార్చడం తప్ప అని ర్యాష్ గా చెప్పేసరికి ఆమె ఒక్కసారిగా బ్రేక్ అయ్యి సరే అయితే అని రిజిగ్నేషన్ లెటర్ చించి అతని ముఖాన్ని కొట్టి నేను ఈ జాబ్ క్విట్ చేయడం లేదు, నేను కూడా నేనేంటో ప్రూవ్ చేసుకున్నాక ఈ రోజు నువ్వన్న ప్రతి మాట వర్డ్ టు వర్డ్ వెనక్కి తీసుకోవాలి అని కోపంగా వెళ్లిపోతుంది. పాపం ఇంటికి వచ్చి డల్ గా ఉంటే వాళ్ళ పేరెంట్స్ అడుగుతారు, వాళ్ళకి జరిగిందంతా చెప్పి ఒకటే ఏడుస్తుంటే వాళ్ళ నాన్న కోపంగా నువ్వు మళ్ళీ వాడి దగ్గరకు అసలు వెళ్ళొద్దు, నా కూతురు నడిపించిన వాడికి పిల్లలు పగలు కొట్టేస్తాను అని అంటే షావు ఇంకా వాళ్ళ అమ్మ ఇద్దరు కలిసి ఆహా త్వరగా వెళ్లి కొట్టు అని అంటే డాడ్ అంటే మేబీ ఇప్పుడు వెళ్ళి కొట్టలేనేమో అని సర్దుకుంటాడు. ఇంకో పక్క గ్రాండ్ మా జిన్ని తిడుతూ రే నువ్వు త్వరగా కొత్త డిజైన్లు చేయించకపోతే మళ్ళీ నా దగ్గరికి రావాల్సి వస్తుంది అని ఓల్డ్ డిజైన్స్ ఏమి బాలేదని చెప్పి వెళ్ళిపోతాడు. సో జిన్ కంపెనీ మొత్తం అనౌన్స్ చేయిస్తాడు ఎవరి డిజైన్ బెస్ట్ గా ఉంటే వాళ్ళు ప్రాజెక్ట్ టీమ్ లో జాయిన్ అవ్వచ్చు అని. ఆ తర్వాత సీన్ లో షావ్ లిఫ్ట్ కోసం వెయిట్ చేస్తుంటే అప్పుడే మనోడొచ్చామని చూస్తూ ఇంతవరకు నా దగ్గర ఎలాంటి ప్రూఫ్ చూపించలేదు అంటే నిన్న మొత్తం చెప్పింది సొల్లు కబుర్లు అన్నమాట అని అనుకుంటుంటే షావ్ అతన్ని చూసి ఇమ్మీడియట్ గా నర్వస్ అయిపోయి పారిపోతుంటే నన్ను చూసి దాక్కుంటుందా, అన్ని మాటలు అన్ని డైలాగులు కొట్టింది ఇప్పుడెందుకు సిగ్గుపడుతోంది అని మిస్ షావ్ ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగితే ఆమె మెట్లెక్కి క్యాబిన్ కి వెళ్తాను అని అంటే అతను 26 ఫ్లోర్స్ ఉన్నాయి మరి తెలుసా అని అంటే ఆమె ఎందుకు నేను ఎక్సర్సైజ్ చేయకూడదా అని అంటే అతను దానికి బదులుగా కాంపిటీషన్ కి అప్లై చేయొచ్చు కదా అని అంటే నేనెందుకు చేయాలి, నీ దగ్గర ఎలాగో గొప్ప గొప్ప డిజైనర్లు ఉన్నారుగా అని ఫ్రస్ట్రేట్ అవుతూ తన క్యాబిన్ కి వచ్చి పిచ్చ కోపంగా డిజైన్స్ వేస్తూ
ఎవరు దొంగలించలేనంత గొప్ప డిజైన్ వేస్తాను అని డిజైన్ గురించి ఆలోచిస్తుంటే ఆమెకి జిన్ని హక్ చేసుకుని ఉన్న మూమెంట్స్ గుర్తొస్తాయి. ఆమె చెప్పుంటది, బటర్ఫ్లై కి లైఫ్ చాలా తక్కువ, అది ఒక సీజన్ కూడా ఉండలేదు తెలుసా అని అంటే అతను పర్లేదు ప్రతి సీజన్ లో నేను నీ దగ్గరికే వస్తాను అని అంటూ చెప్పిన మాటలు గుర్తొచ్చి కొత్త డిజైన్ ఐడియా వస్తుంది. అది డీప్ గా ఆలోచిస్తూ వేస్తున్నప్పుడే జిన్ అక్కడికి వచ్చి ఆమె వైపు చూస్తున్నప్పుడు ఒక ఎంప్లాయ్ వచ్చి, మిస్టర్ జిన్ మీరిక్కడేంటి అని అంటే అతను, డిజైన్ డిపార్ట్మెంట్ కాస్త బిజీగానే ఉన్నట్టుందే అని అంటే ఆమె, లేదే అంతా నార్మల్ గా ఉంది అని షావుని చూసి, ఓ షావా కొన్ని రోజులుగా ఆమె మూడ్ బాలేదు అని డల్ గా, ఎందుకంటే ఆమె బాయ్ ఫ్రెండ్ చనిపోయాడట, అతని బ్రెయిన్ పని చేయడం ఆగిపోయిందని విన్నాను అని ఏడుస్తూ చెప్తుంటే జిన్ కి మైండ్ బ్లాక్ అయ్యి, ఏంటి చచ్చిపోయాడా ఆ విషయం తనే చెప్పిందా అని అంటే ఆమె అవుననగానే, అయ్యో పాపం అని ఆమె వైపు ఇంకా కోపంగా చూస్తుంటాడు. నెక్స్ట్ డిజైనర్ ని సెలెక్ట్ చేసే మీటింగ్ ని కండక్ట్ చేస్తారు. అందరూ కట్టుగట్టి షావ్ ఎక్స్ బాయ్ ఫ్రెండ్ కే ఇస్తారు బెస్ట్ డిజైనర్ గా. బట్ జిన్ మాత్రం ఆబ్వియస్లీ ఒప్పుకోకుండా అతని ప్రాసెస్ లో ఉండడానికే వీల్లేదు. పాస్ట్ కొన్ని రోజులుగా అతను ఒక్క డిజైన్ కూడా బాలేదు, మరి విన్నర్ లిస్ట్ లో అతని పేరు ఎలా ఉంటుంది? మీరందరూ కావాలని ఇందులో ఏదో గ్యాంబ్లింగ్ చేశారు, ఖచ్చితంగా అతనిపై పోలీస్ కేసు అవుతుంది. సో ఇప్పుడు నేను విన్నర్ అనౌన్స్ చేస్తున్నాను అని చెప్పి షావ్ పేరు అనౌన్స్ చేస్తాడు. షావ్ షాక్ అయినా ఫుల్ హ్యాపీగా ఉంటే మనోడు కానీ స్క్రీన్ మీద ఆమె డిజైన్స్ చూడగానే ఆమెతో గడిపిన మూమెంట్స్ అన్ని ఫ్లాష్ అవుతూ ఉంటాయి. వెంటనే తల పట్టుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. షావ్ అతన్ని అబ్జర్వ్ చేస్తుంది. అంతే, ఆమె డిజైనర్ అయినందుకు అందరూ డ్రింక్ చేస్తూ సెలబ్రేట్ చేసుకుంటారా. వాళ్ళ కొలిగ్ అందరికి చీర్స్ కొడుతూ, షావ్ నీ బాయ్ ఫ్రెండ్ అంత త్వరగా చనిపోయినందుకు నాకు బాధగా ఉంది, నువ్వెంత నరకం అనుభవిస్తున్నావో అని చీర్స్ కొడుతుంటే షావ్ షాక్ అయ్యి, ఏంటి అని అడిగితే మిగతా వాళ్ళు, నీ బాయ్ ఫ్రెండ్ నిజంగానే చనిపోయాడా అని అడిగితే ఆమెకి ఏం చెప్పాలో తెలియక, సరే సరేలే ఆ బాధాకరమైన విషయాలు ఇప్పుడు ఎందుకు అని టాపిక్ డైవర్ట్ చేస్తూ పిచ్చి పిచ్చిగా తాగేస్తుంది. తాగేసి మనోన్ని పిచ్చి పిచ్చిగా తిడుతుంది. మీకు తెలుసా వాడు నన్ను పిచ్చిగా ప్రేమించాడు, ఎప్పుడు చూసినా షావ్ షావ్ అంటూ నా వెంట కుక్క పిల్లలా తిరిగేవాడు. ఒక రోజు నేను ఇంటికి రాకపోయేసరికి నా కోసం 5 బార్లు వెతుక్కుంటూ మరీ నన్ను వెతికాడు అని ఏడుస్తుంటే ఆమెతో పాటు వాళ్ళు కూడా ఏడుస్తూ, అయితే మన బావగారికి టోస్ట్ చేద్దాం అని అంటుంటే ఆమె మత్తులో, ఆగండి ఇప్పుడే మీ బావగారికి కాల్ చేస్తాను అని ఫోన్ తీస్తుంది. వాళ్ళేమో పాపం అతని ఈ లోకంలో లేకపోయినా ఇంకా అతనికి కాల్ చేసి బాధపడుతుంది అని అందరూ ఏడుస్తూ జాలి పడుతుంటే ఇటుపక్క ఇంట్లో మనోడు ఉన్నప్పుడు కాల్ వస్తుంది. అతను లిఫ్ట్ చేయగానే, షావ్ నువ్వు వచ్చి త్వరగా నన్ను పికప్ చేసుకో అని అరుస్తుంటే అతను నిజంగానే కార్ పిచ్చ స్పీడ్ గా నడుపుకుంటూ అక్కడికి వచ్చేస్తాడు. అక్కడ మిస్టర్ డెవిల్ సీఈఓ జిన్ గారిని చూసేసరికి అందరూ దెబ్బకు దడుచుకుంటారు. తాగున్న షావేమో డైరెక్ట్ గా అతని దగ్గరికి వెళ్లి మెల్లో చేతులేసి, రావడానికి ఇంత టైం పట్టిందా అని అంటే అతను ఆమెను హక్ చేసుకోబోతుంటే షావ్ ధబేల్ మన అతని చంప చెల్లుమనిపిస్తుంది. పాపం అక్కడున్నోళ్ళందరూ చంపలు పట్టుకుంటారు. ఇక్కడ జరుగుతుందంతా నిజమేనా అని. ఆమె కింద పడబోతుంటే మనోడు పట్టుకుంటే అక్కడున్న కొలిగ్, బాస్ ఇదంతా ఏంటి అని అడగబోతే అతను, ఆమె ఇప్పుడు కాల్ చేసింది నాకే, అసలు ఎందుకు తాగింది అని అంటే మిగతా కొలిగ్స్ అందరూ రీజన్ చెప్పబోతుంటే ఆమె వాళ్ళ నోర్లు ముయించి, బాస్ బాస్ ఏమీ లేదు మీరు ఆమెను తీసుకెళ్ళండి అని అంటుంటే మనోడు ఆమె నొల్లోకి ఎత్తుకొని, ఈ రోజు ఇక్కడ ఏం జరిగిందో ఎవరు చూడలేదని అనుకుంటున్నాను అని వార్నింగ్ ఇచ్చి ఇంటికి తీసుకెళ్తాడు. బెడ్ మీద పడుకోగానే షావ్ తన నెక్లెస్ తీసి, ఒరే జిన్ను నా బటర్ఫ్లై నెక్లెస్ ఎందుకు విరిచేసావురా, చాలా కష్టపడి వాడిని కనుక్కున్నాను కానీ వాడు మళ్ళీ మాయమైపోయాడు అని తన జిన్ని తలుచుకుని ఒకటే ఏడుస్తుంటే మనోడు ఆ నెక్లెస్ పట్టుకొని, ఈ రోజు కాంపిటీషన్ లో నువ్వు చాలా ఫెయిర్ గా గెలిచావు, ఎన్ని రోజులు నేను నిజం తెలుసుకోలేకపోయాను, నేను తప్పుగా అర్థం చేసుకున్నందుకు సారీ అని అంటే షావు అతని కళ్ళల్లోకి చూస్తూ చేయి చాచగానే అతను కూడా దగ్గరికి రాగానే ఇద్దరు హక్ చేసుకుంటారు. ఆమె అతన్ని కిస్ చేయబోతుంటే టక్కున అతని చొక్కా పైన వామిటింగ్ చేసేస్తుంది. మనోడికి కోపం వచ్చినా కూడా డ్రెస్ చేంజ్ చేసుకుని వచ్చి ఆమె పక్కన కూర్చుంటే ఆమె అతని చేయి పట్టుకుని, జిన్ పాలు తాగే ముందు వేడి చేసుకొని చెప్పానా లేదా, ఎందుకంటే నీ స్టమక్ చాలా సెన్సిటివ్ అని చెప్తుంటే అతను కిచెన్ లోకి వెళ్ళబోతుంటే ఆమె మళ్ళీ పట్టుకుంటుంది. ఇప్పుడేంటి అని అతను అడిగితే ఆమె, ఈ రోజు అసలు నాకు ఇంకా కిస్ కూడా చేయలేదు అని లిప్స్ ముందుకు చాస్తుంది. అతను అలానే చూస్తూ ఉంటే తనే అతని మెడకాయ పట్టుకుని దగ్గరికి లాక్కుని ప్యాషనెట్ గా కిస్ చేస్తుంది. మళ్ళీ నేను నిన్ను చాలా ప్రేమిస్తున్నాను అని అతను చేయి పట్టుకుని అలానే నిద్రపోతుంది. మనోడు నిద్రపోతున్న ఆమెతో, జాగ్రత్తగా నన్ను చూడు నేను వాణ్ణి కాదు అని చెప్తాడు. కానీ ఆ తర్వాత ఆమె ఫోన్ చెక్ చేస్తే అందులో అతని యాప్స్ ఫోటోలు అన్ని కనిపిస్తాయి. అంతలోనే ఒక వీడియో ప్లే అవుతుంది. అదే ఇంతకు ముందు వాళ్ళిద్దరు రొమాన్స్ చేసుకుని ఉంటారు కదా. పైగా మనోడు ఎప్పటికీ రిగ్రెట్ ఫీల్ అవ్వను అని అనడం, ఆమె ఇది నీకు ఫస్ట్ టైం కదా అని అనడం, ఇవన్నీ ఉంటాయి. ఆ వీడియో చూసి ఇదంతా
నేనే చేశానా అని జిన్ షాక్ అయిపోతాడు. ఆ నెక్స్ట్ డే ఆఫీస్ లో అందరూ జిన్ షావ్ గురించి మాట్లాడుకుంటారు. షా వచ్చి హలో అనగానే అందరూ టెన్షన్ తో వాళ్ళ పనులలో వాళ్ళు మునిగిపోతారు. డౌట్ గా కొలిగ్ ని నిన్న రాత్రి నేను ఇంటికి ఎలా వచ్చాను అని అడిగితే ఆమె టెన్షన్ తో అయ్యో లేదు లేదు నాకేం తెలీదు అని అంటే షావ్ నేనైతే ఎవరినో హక్ చేసుకున్నట్టు నాకెందుకో ఏదో కలొచ్చింది అని అనుకుంటుంటే కొలిగ్ అదేదో మీ ఫ్యాంటసీ డ్రీమ్ అయి ఉంటుందిలేండి అని అంటే షావ్ ఇంపాసిబుల్ ఆ డెవిల్ గడు నన్ను ఎప్పటికీ అలా హక్ చేసుకొనివ్వడు సో పక్కా ఇది కలేలే అని ఫిక్స్ అవుతుంటే అంతలోనే మనోడు ఆమెకొచ్చి చెయ్యి లేపి గుడ్ మార్నింగ్ అని చెప్పడానికి వస్తే ఆమె టక్కున ఫేస్ కవర్ చేసుకుని అక్కడి నుంచి వెళ్లిపోతుంది. మనోడంతే ఈమె మనసు ఇంకా సెకండ్ రోడ్ మీద ఆగిపోయిందా అని ఫీల్ అవుతాడు. ఆ నైట్ షో కంపెనీ నుంచి ఇంటికెళ్లేటప్పుడు జో వచ్చి మీ మామ్ పంపించారు ఈ ఫుడ్ మొత్తం నువ్వే తినాలంట అని బలవంతంగా ఆమె నోట్లో స్పూన్ పెట్టి మరి కుక్కిస్తూ తినిపిస్తుంటాడు. వీళ్ళిద్దరూ సరదాగా నవ్వుకుంటూ ఉండడం మనోడు దూరం నుంచి చూస్తాడు. చాలా డిసప్పాయింట్ అయిపోయి అక్కడి నుంచి వెళ్లిపోతాడు. సో ఇమ్మీడియట్ గా నెక్స్ట్ డే ఆమెని క్యాబిన్ కి పిలిచి నెక్స్ట్ ప్రాజెక్ట్ నువ్వే హ్యాండిల్ చేయాలనుకుంటున్నాను అని అంటే షో నేను కాపీ చేయలేదని ప్రూవ్ చేసుకోవాలనుకున్నాను అది అయిపోయింది ఇక ఇక్కడ పని చేయడానికి నాకేం రీజన్ లేదు అని అంటే అతను నువ్వు ఇక్కడ పని చేయొచ్చు జిన్ గ్రూప్ నీకేం కావాలన్నా ఇస్తుంది అని అంటే ఆమె ఏంటి మళ్ళీ నన్ను డబ్బుతో కొనాలని చూస్తున్నావా అని చెప్తే అతను డల్ గానే డ్రాలో నుంచి ఆమె నెక్లెస్ బాగు చేయించి ఇస్తాడు. ఆమె అది చూసినా కూడా దాని అవసరం లేదు నాకు అని అంటే అతను ఇది నీకు చాలా ఇంపార్టెంట్ అని చెప్పావు కదా అని అంటే ఆమె ఒకప్పుడు ఇంపార్టెంట్ గా ఉండేది ఇది వేసుకుని తన కోసం వెయిట్ చేయమని ఎవరికో చెప్పాను కాబట్టి కానీ ఇప్పుడు ఆ మనిషే లేడు అందుకే దీని అవసరం కూడా నాకు లేదు అని చెప్తుంటే అతనికి ఏమీ గుర్తు రావట్లేదు కదా అందుకే బాధపడుతూ ఏదేమైనా సరే నీ టాలెంట్ ని ఇలా వేస్ట్ చేసుకోకు జిన్ గ్రూప్ లో ఉంటే నువ్వు చాలా హైట్స్ కి ఎదుగుతావు అని అంటే ఆమె థ్యాంక్ యూ మిస్టర్ జిన్ కానీ నేను ఆల్రెడీ డిసైడ్ అయిపోయాను. పాపం ఆమె వెళ్లిపోతుంటే అతని మనసు లిటరలీ చాలా భారంగా ఉంటుంది. ఆ నెక్లెస్ ఓపెన్ చేసి చూస్తూ నాకెందుకు ఇంత భారంగా ఉంది అని ఒకటే బాధపడుతూ ఇమ్మీడియట్ గా మెమరీ థెరపీకి వస్తాడు. రాన్ కన్ఫ్యూజ్ అయ్యి ఏంట్రా ఇదంతా అని అంటే అతను నిన్న నేను ఆమెను నీకేం కావాలి అని అడిగాను రా డబ్బు జాబ్ కారు ఇల్లు ఏదైనా ఇస్తానన్నాను కానీ ఆమెకు నా గురించి ఏం వద్దట ఆఖరికి ఆ నెక్లెస్ కూడా వద్దంది. ఆమె అలా మాట్లాడేసరికి నాకు చాలా పెయిన్ వచ్చింది ఎక్కడో తెలుసా ఇక్కడ అది చాలా వింతైన నొప్పి. ఒకప్పుడు ఆమె నా పక్కన ఉంటేనే చిరాగ్గా ఉండేదిరా కానీ ఇప్పుడు ఆమె వెళ్ళాక నేను అస్సలు హ్యాపీగానే లేను అని చెప్తుంటే రోన్ అంటే నువ్వు మర్చిపోయినప్పుడు నా పాత జిన్ లాగా మారాలనుకుంటున్నావా అని అంటే అతను ట్రీట్మెంట్ చేసుకోగానే నేను మళ్ళీ పాత జిన్ లా మారిపోలేను కదా కానీ నా మెమరీని ఎలాగైనా వెనక్కి తెచ్చుకోవాలరా ఎందుకంటే ఈ మెమరీని తన ఒక్కతే గుర్తు పెట్టుకుని చాలా బాధపడుతుంది ఆ బాధని నేను కూడా పంచుకోవాలి అని అంటే రాన్ ఒక్కసారిగా క్లాప్స్ కొడుతూ బ్రో ఒకప్పుడు నువ్వు రాక్షసుడు అయినా కూడా నీలో మానవత్వం మిగిలినందుకు థ్యాంక్స్ రా అని ఊపిరి పీల్చుకుంటాడు. కానీ ట్రీట్మెంట్ తీసుకున్నా కూడా అతనికి ఎలాంటి ఫలితం ఉండదు. దాంతో ఇంకా స్ట్రాంగ్ ట్రీట్మెంట్ ఇంకా ప్రెషరైజ్ చేసుకోవాలని డిసైడ్ అవుతాడు. కానీ డాక్టర్ మాత్రం నీ బ్రెయిన్ దాన్ని తట్టుకోలేదు అని వార్నింగ్ ఇస్తుంటే అతను దేన్ని పట్టించుకోకుండా రే నేను షావ్ దగ్గరికి వెళ్తున్నాను నాకంతా గుర్తు రాకపోయినా వచ్చినా ఆమె కోసం నేను చేయగలిగింది చేస్తాను అని డైరెక్ట్ గా ఆమె మామ్ డాడ్ దగ్గరకు వస్తాడు. వాళ్ళ డాడ్ డైరెక్ట్ గా నువ్వు మళ్ళీ నా కూతురికి తీపి మాటలు చెప్పి నమ్మించడానికి వచ్చావా అని అడిగితే జిన్ మాత్రం ఆ ఫ్యాక్టరీ రిలేటెడ్ ఫైల్ చూపించి లేదండి ఈ ఫ్యాక్టరీలో అక్రమాలు జరుగుతున్నాయని ముయించాను కానీ జాబ్స్ కోల్పోయిన ఎంప్లాయీస్ అందరి కోసం నేను వేరే కంపెనీలో ఏర్పాటు చేశాను అని చెప్తే డాడ్ మరి నాకెందుకు ఎలాంటి నోటీస్ రాలేదు అని అంటే ఇదంతా బ్యాక్ ఎండ్ లో జరిగింది నాకు తెలియకుండా కొందరు కావాలనే ఆ లిస్ట్ ని పక్కన పడేశారు ఇప్పుడు వాళ్ళపై కేసు కూడా పెట్టాను ఇకపై అలాంటిది ఎప్పుడు జరగదు అని అంటే వాళ్ళ డాడ్ నువ్వు నా కూతురుతో బ్రేకప్ చేసుకున్నావు అసలు నీకు ఆమె గుర్తు కూడా లేదు కదా అని అడిగితే అతను నేను మెల్లమెల్లగా మెమరీ వెనక్కి తెచ్చుకోవడానికి ట్రై చేస్తున్నాను అని చెప్తున్నప్పుడే అంతలో షావ్ని చూసి నువ్వు ఇంటికి వచ్చేసావా అని అడుగుతాడు. షావ్ ఏమో నేను అంతా విన్నాను కానీ మా డాడీకి హెల్ప్ చేసినందుకు థ్యాంక్స్ ఈ రోజు మా డాడీ నిన్ను చూసి చెప్పుతో కొట్టలేదంటేనే అది చాలా పెద్ద విషయం ఫైనల్ గా నువ్వు ఒక మనిషిలో బిహేవ్ చేయడం స్టార్ట్ చేసావన్నమాట అని అంటే అతను నేను ఇంకా మారుతాను నువ్వు నేర్పించొచ్చు కదా లైక్ ఇంతకు ముందు విన్నట్టే నువ్వు చెప్పినట్టే వింటాను అని అంటే ఆమె డైరెక్ట్ గా ఇక నుంచి ఇక్కడికి రాకు అని చెప్పి వెళ్లిపోతుంది. అతనేమో రేపు మన కంపెనీ డిజైనింగ్ అవార్డు రాబోతుంది కంపెనీ డిజైనర్ గా నువ్వు నాతో పాటు రావాలి అని అడిగితే ఓకే చెప్తుంది. సో నెక్స్ట్ డే పార్టీలో జిన్ కి అవార్డు వస్తుంది. అతను మైక్ ముందుకొచ్చి ఈ రోజు ఈ అవార్డు నాకు రావడానికి కారణం నేను కాదు ఈ డిజైన్స్ వేసిన నా డిజైనర్ మిస్ షావ్ అని ఆమెను స్టేజ్ మీదకి పిలుస్తాడు. ఇంతకు ముందు ఎప్పుడు రిపోర్టర్స్ జిన్ గ్రూప్ నే చూస్తారు అని అనుకున్నాను కానీ నిజానికి వాళ్ళు ఎప్పుడు స్టార్స్ నే చూస్తారు ఈ రోజుకి స్టార్ విన్ నువ్వే అని అవార్డు ఆమెకి ఇస్తాడు. ఆ మూమెంట్ లో షావ్ చాలా హ్యాపీగా ఉన్నాను ఈ రోజు అని అంటుంది కానీ కెమెరా లైట్స్ నాన్ స్టాప్ గా జిన్ కళ్ళపై పడ్డంతో అతను అక్కడికక్కడే స్టేజ్ మీద పడిపోతాడు. డాక్టర్ టెస్ట్ చేసి ఆబ్వియస్లీ చాలా హెవీగా ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు కదా అందుకే స్పృహ తప్పి పడిపోయాడని చెప్తారు. దాంతో రోన్ జరిగింది మొత్తం ఆమెకి చెప్తాడు. అతను కోల్పోయిన మెమరీని తెచ్చుకోవడం కోసం ఎలాంటి పిచ్చి పిచ్చి ట్రీట్మెంట్స్ చేయించుకునేవాడు మొత్తం చెప్పగానే ఆమె ఎమోషనల్ అవుతూ లోపలికి వస్తుంది. లోపలికి రాగానే అతను లేచి నువ్వా అని అడిగితే ఆమె నీ మీద నవ్వడానికి
చూడ్డానికి వచ్చాను. ఛీ, స్టేజ్ మీద స్పృహ తప్పి పడిపోయి నా స్పాట్లైట్ మొత్తం నువ్వే కొట్టేశావు తెలుసా అని అంటే అతను, షావ్, నేను చాలా ట్రై చేశాను కానీ నాకు అంత గుర్తుకు రావట్లేదు. నువ్వు ప్రేమించిన ఆ పాత మిస్టర్ జిన్ని నేను కాదేమో కదా అని బాధపడుతుంటే ఆమె అతని చేయి పట్టుకొని చాలా ఎమోషనల్ గా చెప్తుంది, నేను ఇక్కడికి వచ్చింది ఆ జిన్నా ఈ జిన్నా అని కాదు, నాకు తెలిసిన జిన్ అయిన నిన్ను చూడ్డానికి వచ్చాను. కాబట్టి మనం మొత్తం గతాన్ని మర్చిపోయి ఇక నుంచి ముందుకెళ్దాం అని అంటే తను హ్యాపీగా, అంటే ఇప్పుడు నేను నీ బాయ్ ఫ్రెండ్ అయినట్లేనా అని అడిగితే ఆమె, నువ్వేమైనా గతం మర్చిపోయినట్టు యాక్టింగ్ చేస్తున్నావా, బాయ్ ఫ్రెండ్ అయినట్లేనా అని అంటున్నావు అని అంటే అతను, లేదు కానీ ప్లీజ్ నన్ను నీ బాయ్ ఫ్రెండ్ ని చేసుకో అని ఒకటే రిక్వెస్ట్ చేసుకుంటుంటే ఆమె, బాయ్ ఫ్రెండా ఆ వినపడట్లేదు అని నవ్వుతుంటే అతను దగ్గరగా వస్తాడు. ఆమె కావాలని టీజ్ చేస్తూ, ప్రెసెంట్ అయితే ఇంకా నీకు అఫీషియల్ స్టేటస్ దొరకదు, కొన్ని రోజులు ప్రొబేషనరీ పీరియడ్ లో ఉంచాల్సి వస్తుంది, కంప్లీట్ గా చెక్ చేసి అప్పుడు చెప్తాను ఓకే అని అడిగితే మనోడు వెంటనే ఆమె దగ్గరకు వచ్చి కిస్ చేయబోతుంటే ఆమె లేచి, కానీ ఒక కండిషన్, ఇక నుంచి నువ్వు నా చుట్టూ కుక్క పిల్లలా తిరగకూడదు, నన్ను అక్కడికి వెళ్ళొద్దు ఇక్కడికి వెళ్ళొద్దు, నీతోనే ఉండాలి, ఈ కండిషన్స్ కూడా పెట్టొద్దు, లాస్ అయిన మెమరీ కోసం పిచ్చి పిచ్చి ట్రీట్మెంట్స్ కూడా చేయించుకోకూడదు, అర్థమైందా అని అంటే మనోడు, హా అర్థమైంది అని తలుపుగానే ఆమె, ఇంకొకటి, బయటికి వెళ్ళేటప్పుడు బేబీ నువ్వు మళ్ళీ నా కోసం వస్తావా అని మాత్రం అడగొద్దు, ఎందుకంటే నేను ఖచ్చితంగా వస్తాను, ప్రతిసారి నీ కోసం నేను ఇంటికి నీ దగ్గరికే వస్తాను అని అతని లిప్స్ మీద ఒక్కసారిగా కిస్ చేస్తుంది. అంతే, మనోడు ఆమె షర్ట్ పట్టుకుని క్యూట్ గా ఊగుతూ, బేబీ రేపు నన్ను పికప్ చేసుకోవడానికి వస్తావా అని అంటే ఆమె, హా వస్తాలే అని ఇద్దరు పింకీ ప్రామిస్ చేసుకుంటారు. దాంతో ఈ స్టోరీ హ్యాపీ ఎండింగ్ అవుతుంది. సో గైస్, ఈ స్టోరీ చాలా బాగుంది కదా, మీకు ఎలా అనిపించిందో కమెంట్ లో ఖచ్చితంగా మెన్షన్ చేయండి. ఒకవేళ నా ఎక్స్ప్లెనేషన్ కనుక నచ్చితే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి. మరో రోజు ఇంకా స్టోరీతో మీ ముందుకి మళ్ళీ వచ్చేస్తా. అంతవరకు టాటా, బై బై.